అన్నా గంగా ఏంటి నువ్వు ఈ టీ సెటప్ ఏంటి అన్నా ఇది చేయట్లేదా చేస్తున్నా అన్నా, ఇది సైడ్ బిజినెస్. సైడ్ బిజినెస్ మీరు చాయ్ తాగారు అప్పుడున్నాడా? తాగలేదు బ్రాండ్ బ్రాండ్ పేరు కూడా చూసారా? పీల గంగాధర్ పీలా పీలా పీల పీలా గంగాధర్ బ్రాండ్ పీలా గంగాధర్ చాయ్. ఎన్నాళ్ళు పెట్టి ఇది 8 months అవుతుందన్న. చాయ్ ఫేమస్ అన్న ఇక్కడ. ఫేమస్ మంచి క్యారెక్టర్ చేసావు మొన్న ఏది ఎక్స్ట్రాడినరీ ఎక్స్ట్రాడినరీ అన్న. క్యారెక్టర్ వదిలిపెట్టి ఇది చేస్తున్నావు అనుకున్నా. లేదు లేదన్న, సినిమా లైఫ్ లో వదలం. సినిమా లైఫ్ లో ఇది చిన్న సైడ్ బిజినెస్. వర్కర్స్ షూటింగ్ ఉంటే వర్కర్స్ ఉంటారు. వర్కర్ ఉన్నాడు, బయటికి వెళ్ళాడు. సో ఇప్పుడు కొంచెం ఈ ఈవినింగ్ టైంలో రష్ టైం ఇది. సో కాదులే కానీ అన్న నీ గురించి చాలా తెలుసుకోవాలి అన్న. అసలు సెటప్ ఏంటి, నీ మ్యాటర్ ఏంటో తెలుసుకోవాలి అన్న. సెటప్ మారుద్దాం పద. ఎలా గంగా ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ ఒక 20 years అవుద్దని వచ్చి 2004 అన్న. 20 years 20 years ఈజీగా అవుద్ది కదా. 20 years 20 years ఒక 60 సినిమాలు పైన చేసావు. 65 పైన చేసి 65 పైన చేసావు. మొత్తం తెలుగేనా వేరే లాంగ్వేజ్లు ఉన్నాయి? తెలుగే అన్న. తెలుగేగా. తెలుగే. జై సినిమా అంటే అది తెలుగు తమిళ్ డబ్ చేశారు. అట్లా లేదు, స్ట్రైట్ మూవీస్ చెప్పేది. తెలుగే. స్ట్రైట్ మూవీ అయితే మొత్తం తెలుగే 65 దాకా అయినాయి. ఓకే ఓకే. సో బ్యాక్గ్రౌండ్ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కదా ఇండస్ట్రీ? బ్యాక్గ్రౌండ్ ఏం లేదు. ఒంగోలు ప్రాపర్ ఒంగోలు. ఓకే. అంటే మీ ఫ్యామిలీలో బ్రదర్స్ అందరూ ఇక్కడికి వచ్చి ఉన్నారా అప్పటికే? ఎట్లా వచ్చావు ఇక్కడికి? ఫస్ట్ మా 2 brothers వచ్చారన్న. ఒక ఆయన కుంగ్ఫు మాస్టర్ ప్లస్ డైరెక్షన్ చేద్దామని సంథింగ్ అట్లా స్టెప్ అట్లా అలా వచ్చాడు. దాని తర్వాత సెకండ్ బ్రదర్ వచ్చాడు. వచ్చి ఆయన హీరో సుమన్ గారి దగ్గర వర్క్ చేసేవాడు. సో నేనేమో ఊర్లో బేవర్స్ ఇక్కడ మాట వినట్లేదని నన్ను ఇక్కడికి పంపించారు. ఇక్కడికి పంపిస్తే ఇంకప్పుడు క్రికెట్ ప్లేయర్ అవ్వాలని పిచ్చి. టెండూల్కర్ అవుదామని వచ్చా, సచిన్ టెండూల్కర్ అవుదామని. ఇంక మా అన్న ఒక స్టోరీ చెప్పాడు. బాబు 11 మంది ఉంటారు, దానికి డబ్బులు ఉండాలి, మళ్ళీ నువ్వు అంటే మొత్తం ఇండియా లెవెల్లో టాప్ ఆడాలి, డబ్బులు కట్టాల్సి వస్తుంది. అంటే నేను కొడితే గోడ పగిలిపోవాలి, అంత టూ మచ్ ఓవర్ కాన్ఫిడెన్స్, చాలా వైల్డ్గా ఉండేవాడిని. మై థాట్ ప్రాసెస్. సో వీడు వినేటట్లేడని, సరే ముందు డబ్బు సంపాదించు కోచింగ్కి వెళ్ళాలి కదా అన్నాడు. సరే ఇంకా ఆ ప్రాసెస్లో ఒక ఎస్టీడీ బూత్లో జాయిన్ చేశాను. ఇంకా అక్కడ 24 hours చేసాను, డబ్బులు ఎక్కువ వస్తాయని. ఫస్ట్ హాఫ్ షిఫ్ట్ చేసాను, తర్వాత 2. ఇంకా అక్కడ ఎదురుగా కిరాణా షాప్లో ఒక అమ్మాయి పరిచయం అయింది. ఆ అమ్మాయి నవ్వుతూ బాగా మాట్లాడుతుంది, ఏదో వన్ సైడ్ ఉందని. ఇంకా అట్లా లవ్లో పడ్డా. ఒక 6 నెలల తర్వాత చెప్పింది. నాకు తెలిసింది, నాతోనే కాదు అందరితో అలాగే మాట్లాడిద్దంట. నా నెంబర్ 33 42 అంత చెప్పింది. అయిపోయింది, ఇంక కొలాప్స్. ఇంకా అప్పుడు ఆల్రెడీ మా అన్న హీరో సుమన్ గారి దగ్గర వర్క్ చేస్తున్నాడు. దాని బిఫోర్ ఇక్కడికి రా అన్నాడు. నాకు ఇంట్రెస్ట్ లేదు. సరే ఇప్పుడు ఈ అమ్మాయి మ్యాటర్ తేడా వచ్చిందని అక్కడికి వెళ్తే కొంచెం సుమన్ గారి దగ్గర ఆ వాల్యూ ఉంటుంది. అట్లా మనం ఇంకా అట్లా వెళ్ళా. నీకోసం వెళ్ళిపోతున్నా ఇక్కడి నుంచి, చెప్పు నిజంగా లవ్ చేస్తున్నా? లేదు నువ్వు అట్లా పెట్టుకోవద్దు మనసులో. ఆడికి వెళ్ళా. అక్కడికి వెళ్ళి ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది ఈ గ్యాప్? అమ్మాయిది ఆ లవ్ స్టోరీ ఎంత? ఒక 3 years ఉంటాయా? అంటే ఆ అమ్మాయితో లవ్ స్టోరీ ఎన్ని సంవత్సరాలు? అక్కడ 6 months. అంతేనా? అక్కడ 6 అంటే months ఎస్టీడీ బూత్ లో చేసావు కానీ ఈ అమ్మాయితో ట్రాక్ 6 months. ట్రాక్ 6 months 3 months 6 months. దాని తర్వాత అటు వెళ్ళా. అక్కడికి వెళ్ళి నేను ఇట్లా సుమన్ గారి దగ్గర చేస్తున్నా, సుమన్ గారితో ఫోటో దిగుతానంటే నేను చెప్తానా అంటే నాకు పవన్ కళ్యాణ్ దిగాలనుంది. ఈ పవన్ కళ్యాణ్ ఆడబట్టుకోవాలి ఆయన అని. సరే అయిపోయింది. ఈ తర్వాత అక్కడ సుమన్ గారు ఉన్నారు కదా, ఇక్కడ యాక్టర్ అయిపోయి అక్కడి నుంచి క్రికెటర్ అయిపోవచ్చు. యాక్టర్ అయితే ఫేమ్ వస్తుంది కదా, అక్కడి నుంచి క్రికెటర్ అయిపోయి చాలా ఈజీ అని అట్లా నా మైండ్ థాట్ ప్రాసెస్ అలా ఉండేది. నాకు అంతకన్నా ఊర్లో నేను ఊరు నుంచి రాకముందే అసలు జీవితం అంటే ఏంటి, మనుషులు దేనికోసం పోరాడుతున్నారు, దేనికోసం పరిగెడుతున్నారు, ఈ బిల్డింగ్లు కార్లు కొనుక్కోవాలి ఏదో అంటే ఓవరాల్గా మనిషికి ఒక ఫీలింగ్, ఒక ఫీల్ కోసం ఇదంతా. నువ్వు కొన్ని కోట్లు సంపాదించినా ఆ కోట్లు అనుభవించే ఫీల్ కోసం తప్ప ఏం లేదు. నువ్వు బెంచ్ కార్ కొనుక్కుని తిరగాలనుకున్నావు, ఒక 2-3 సంవత్సరాలు ఫ్రెండ్ ఫ్రీగా ఇచ్చాడు బెంచ్ కార్ తిరగలని, నీకు ఆ మోజు పోద్ది. అంటే సో ఏంది, నీకు ఫీలింగ్. ఇది మనుషులు తెలుసుకోవట్లేదు దేనికోసం ఇదంతా. క్వశ్చన్ ఉంది, దానికి ఆన్సర్ లేదు. సరే అది ఒకటి ఉంది మైండ్లో. జీవితం అంటే ఏంటో తెలుసుకొని ప్రపంచాన్ని తెలియజెప్పాలి, అది ఒకటి మైండ్లో ఉంది. క్రికెట్ ప్లేయర్ అవ్వాలని వచ్చా. సరే సుమన్ గారి దగ్గర జాయిన్ అయితే 1 నెల రోజులు అయింది నేను జాయిన్ అయ్యి. సుమన్ గారిని నేను చూడలేకపోయా. అంటే డ్యూటీ షిఫ్ట్ మారడం ఏమో, 3 సెక్యూరిటీ ఉంటారు. మన సెక్యూరిటీ గార్డు ఫోన్ రిసెప్షనిస్ట్. ఎవరు ఫోన్ చేసినా పెద్ద ఇండస్ట్రీ వాళ్ళు కూడా
పొలిటికల్ ఫోన్ ల్యాండ్లైన్కి వస్తాయి. డివి నరసరాజు గారు అని రైటర్ మీకు తెలుసు. అవును సో మనకు అంటే వాళ్ళ మిస్సెస్ వాళ్ళ తాతగారు, ఉమ్, ఆయన వాళ్ళ అత్తగారు, పాప, వీళ్ళందరికీ సపరేట్ రూమ్లో ఎవరికి వచ్చినా 31, 34, 33 ఇట్లా ఒక నెంబర్లు ఉంటాయి. మేము ఎవరో తెలుసుకొని వాళ్ళకి ఇవ్వాలి అక్కడ. ప్లస్ ఎవరెవరికి ఏం మెసేజ్ చెప్పాలనేది మాకు ఒక లిస్ట్ ఉంటుంది. రోజు ఏమైనా విఐపి వస్తే కూర్చోబెట్టి మాట్లాడించాలి. కొంతమందికి ఈ స్టోరీ ఇది చెప్పాలి మ్యాటర్, కొంతమందికి ఇట్లా. కొంతమంది ఫోన్లు చేసి, ఒకటి ఫోన్ చేసి నేను చిరంజీవిని ఫోన్ సార్కి అంటాడు, మనం తెలుసుకోవాలి. ఒక ఫోన్ చేసి పలానా ఇది అంటాడు, ఒక 2-3 సార్లు ఇచ్చి తెలుసుకోను చెప్తే నమ్మేయడమేనా అంటే ఇంకా అక్కడ నాకు యాక్టింగ్ స్టార్ట్ అయిపోయింది. ఈ Okay. ఫోన్లో ఎవరో తెలుసుకోవడం అదొకటి. ఇక్కడ ఇంటికి వస్తే వాళ్ళకి ఎలా చెప్పాలి. ఐడెంటిఫై చేసేవాడు ఎట్లా ఫేక్ అవునా ఒకవేళ నిజమైన కాల్స్ వస్తే లేదు నాకు అర్థమైపోద్ది. అవునా అర్థమైపోద్ది. Hmm. ఒక్కసారి మిస్టేక్ అయింది. ఆ, ఎక్కడ మిస్టేక్ అయింది, మోహన్ బాబు గారు ఫోన్ చేశారు ఒకసారి. Hmm. ఫోన్ చేసి నేను మోహన్ బాబు అన్నాడు. ఏ మోహన్ బాబు అన్నా, తిట్టాడు. మోహన్ బాబు తెలియదురా నీకు అదే అన్నాడు. సార్ టేక్ రెస్పెక్ట్ గివ్ రెస్పెక్ట్ అని. ఇంకా తిడుతున్నాడు ఆయన. ఇది తేడాగా ఉందని నాకు అర్థమైపోయింది. ఇదేదో ఇంత తిడుతున్నాడంటే ఉంది మ్యాటర్. కనుక పైకి కలిపా. ఆయన క్లాస్ వీకాడు, వాడెవడు ఇది అని. ఇది ఎప్పుడు చాలా రోజులు ఎక్స్పీరియన్స్ అయిపోయింది. నేను 3 years చేసి సుమన్ గారి దగ్గర, ఒక 2 years తర్వాత ఇది అంటే 2 years తర్వాత జరిగిందంటే అప్పటికి ఇంకా షైన్ అవ్వాల నువ్వు. షైన్ అంటే కొన్ని చెప్పలేమన్నా వాయిస్లు మనకు అర్థం అవుద్ది. ఓకే ఈయన కొంచెం డిఫరెంట్గా ఉంది కాలు. ఆహా ఓపెనింగే నేను మోహన్ బాబుని ఫోన్ ఇవ్వు అన్నాడు. అది ఎక్కడో చిన్న మిస్ఫైర్ అయింది. తర్వాత తిట్టగానే మనకు అర్థమైపోయింది. ఇచ్చా నాకు తెలుసు 1 year ఏమో అయితే, ఓకే 1 year అండి. పైకి ఇస్తే ఆయన ఆల్రెడీ వీడు వినడు, వీడు ముదురు క్యాండిడేట్ అని ఆయన తెలుసు. ఈ కొన్ని ఎపిసోడ్లు నడిచినాయి ఆడ. ఓకే ఓపెన్గా మాట్లాడడం, డైరెక్ట్గా అడిగడం, ఇట్లా ఆర్టిస్ట్ అవ్వాలని ఆయన ఫోన్లో ఏదైనా ఉన్నా కూడా, సార్ వీడు తిడుతున్నాడు సార్, ఇది కరెక్ట్ కాదు మీరు చెప్పండి అనేవాడిని ఆయనకి. నాకే వాడు చెప్పమని చెప్తున్నాడు ఇలాంటి ఏం విన్నాడు. అరే నువ్వేంద్ర అలా మాట్లాడుతున్నావు అంటే, సార్ మరి తిడుతున్నాడు సార్, ఆయన తిట్టడం కరెక్ట్ కాదు కదా అని ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చేవాడిని నేను. ఓకే చూసుకో, జాగ్రత్త చూసుకో, పెద్దవాళ్ళు కదా ఇది. సరే సార్. అదొకటి ఇన్సిడెంట్ జరిగింది మోహన్ బాబు అది. వీళ్ళు స్టాఫ్ అందరూ, నువ్వు మోహన్ బాబుని ఇట్లా అన్నావా, వస్తాడు కొడతాడు వచ్చాను. ఎందుకు కొడతాను, వచ్చి మాట్లాడు కొడతాడు ఆయన. సరే అదొక చిన్న కామెడీ ఇన్సిడెంట్ అయిపోయింది. సో అట్లా యాక్టర్ కోసం క్రికెట్ ప్లేయర్ అవ్వాలి, ఇటు వచ్చి అమ్మాయి కోసం ఇటు వచ్చి ఇట్లా అయిపోయింది. ఈ సుమన్ గారిని అడిగాం, సరే ఏమైనా క్యారెక్టర్ చెప్పండి అని. తర్వాత నేను డ్యూటీకి సరిగ్గా వెళ్ళట్లేదు ఆ రిమార్క్స్ ఉన్నాయి నాకు. వాళ్ళ అత్తగారు, ఇంతవరకు స్టాఫ్ ఎవరు సార్తో ఇట్లా డైరెక్ట్గా మాట్లాడేది లేదు, నువ్వు డైరెక్ట్గా క్యారెక్టర్ అడుగుతున్నావు అంటే ఏంది నీ ధైర్యం అంటే, ఏముంది మేడం నాకు చేయాలని ఇంట్రెస్ట్ ఉంది, అది ఇది మరి లోపల ఇది ఉంది మనకు, అది చెప్పాను అయిపోయింది. సరే తర్వాత అమ్మాయికి చెప్తే పవన్కి ఎలా ఉంది అంత అయిపోయింది. సరే ఇట్లా ఈ ప్రాసెస్లో ఈ న్యూస్ పేపర్లో చిన్న ఉండేవి ప్రకటనలు, ఆర్టిస్ట్ కావాలంటే వాటికి కొన్ని పంపించి ఆ ఇన్స్టిట్యూట్లు తర్వాత మోసపోయా. ఒక 500 కట్టమన్నాడు, కట్టా. తర్వాత మళ్ళీ 1500 కట్టు అదే. సరే ఇది ఏదో ఫ్రాడ్ రావు, అప్పటి నుంచి వాటి పంపడం మానేశా. మరి సుమన్ గారిని అడిగితే ఆయన ఫోటోలు దిగి ఇవ్వరా అన్నాడు. ఎలా దిగాలో తెలీదు. చిన్న కెమెరా ఉండేవి, చిన్న కెమెరా. అందులో యాక్చువల్ మా అన్న కూడా ఆర్టిస్ట్ అవ్వాలని, ఆయన ధైర్యం చాలక చాలా సంవత్సరాలు అక్కడ స్టక్ అయిపోయాడు. మేము ఇద్దరం దిగి సార్ ఇట్లా అడిగాడు ఇమ్మన్నాడు అంటే ఇద్దరం దిగాం. అయ్యో నల్లగా వచ్చినాయి ఫోటోలు. ఇది కాదు ప్రొఫెషనల్ దిగాలి, బయటకి వెళ్ళి బయటకి స్టూడియోలో దిగితే అవి చిన్న మోటాలు గిటాలు ఒకటి డిఫరెంట్గా వచ్చింది ఫోటో. ఆ ఫోటోలు ఇచ్చా. ఒక పక్క ఆడి నుంచి వారు నడుస్తుంది వాళ్ళ అత్తగారు, నువ్వు ఫోటోలు ఇస్తావు సార్తో ఇలా మాట్లాడతావు ఏంది. మా అన్నకి చెప్పేది, మీ తమ్ముడు ఏంది ఇలా అంటే, వాడు నా మాట అండి మేడం, వాడు ముదురు క్యాండిడేట్, వాడు చాలా బేవర్స్ క్యాండిడేట్, ఊర్లోనే బేవర్స్. మీకు ఊర్లో అనగా చిన్న ఇన్సిడెంట్ చెప్తా. 7th క్లాస్లో ఉన్నప్పుడు ఎంత బేవర్స్ అంటే, ఫ్రెండ్స్ ఒక గ్యాంగ్ ఒక ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. ఇంటర్వెల్లో ఫుల్ ఎంజాయ్ చేయడం, వాళ్ళ ఒక యూనిటీ బాగుండేది. నేను కూడా వాళ్ళతో తిరుగుతామంటే నువ్వు మాతో తిరగలేవులే అనేవాడు. ఇదేంద్ర బాబు ఎందుకు తిరగలే, ఏం చేయాలంటే దొంగతనం చేయాలనేవాడు. వామ్మో ఫస్ట్ భయం వేసింది. 2-3 రోజుల తర్వాత సార్ చేస్తా చెప్పండి ఎలా చేయాలని. ఫస్ట్ ఒక దొంగతనం చేసుకుని మాకు టాస్క్ ఇచ్చారు. మా ఇంట్లో ఊర్లో సొంత ఇల్లు ఉండేది, చిన్న ఇల్లు కాకపోతే పక్కన ఒక రూమ్కి చిన్న రూమ్ రెంట్కి ఇచ్చారు మా ఇంట్లో. అవి సున్నపు గోడలు, అవి మధ్యలో రాళ్ళు ఊడిపోయి పాతకాలం గోడలు. నేనేం చేసా, కరెక్ట్గా డబ్బులు ఎక్కడ పెట్టి చూసుకుని ఆ సున్నం అంతా తీసి ఆ రాయి ఒకటి తీసి సెటప్ చేశా. బయటికి వెళ్ళినప్పుడు ఆ రాయి తీసి డబ్బులు తీసేసి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేసారు. టీంలో జాయిన్ అయ్యా. ఓకే అయిపోయింది. తర్వాత మా ఇంట్లో తెలిసింది,
మా అన్న ఎంత టూ మచ్ టాలెంటెడ్ చెప్తానండి. మీకు కూడా తెలీదు ఆ టెక్నిక్. డబ్బులు తీసావన్నాడు. నాకు తెలీదు. అక్కడే యాక్టింగ్ స్టార్ట్ మాకు. హ్మ్. సంథింగ్ ఎక్కడో అంటే ఒక నోటు ఉందా నా జేబులో తెలీదు. ఆయన నోట్‌కి సీరియల్ నంబర్‌లుంటాయి కదా! కింద. అవి రాసుకునేవాడు మా అన్న. అంటే నోట్లు కలెక్షన్ చేసేవాడు. హ్మ్. అలా దొరికిపోయా. ఓకే. నేను మొత్తం పకడ్బందీ స్కెచ్ దొరికిపోయి కొట్టాడు. కొడితే పలానోళ్ళకి ఇచ్చా డబ్బులంటే, ఎళ్లి తీసుకొచ్చి మా నాన్నకిచ్చా. సరే మొత్తానికి ఓకే. టీమ్‌లో జాయిన్ చేసుకున్నారు ఈళ్ళు. అదే. హ్మ్. ఇప్పుడు అమ్మ కూడా ఆర్టిస్ట్‌గా చేశారా అంతకుముందు? అంటే ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు గారి సినిమాల్లో ఉన్నప్పుడు హ్మ్. ఇట్లా కంపెనీ ఆర్టిస్ట్ ఉంటారు కదన్నా! హ్మ్. 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 ఊర్లలో కొంతమంది తీసుకెళ్ళేవారు లేడీస్‌ని. ఓకే. ఓకే. యాక్టివ్‌ను అంటే హ్మ్. అక్కడ ఆల్రెడీ ఎవరో ఒక ఆర్టిస్ట్ ఉండేవాడు. సీనియర్ యాక్టర్. హ్మ్. వాళ్ళ ఊళ్ళో త్రూ వాళ్ళని తీసుకెళ్ళేవాళ్ళు. తెలిసినోళ్ళతో ఇట్లా ఇప్పుడు ఇప్పుడు పక్కింటాయన యాక్టర్ అనుకోండి. హ్మ్. అడుగుతారు కదా! ఓకే. 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 ఇట్లా షూటింగ్‌లో ఉంది. మీరెవరైనా ఉంటే రండి అంటే అట్లా తెలిసిన ఈ అదేలే. అమ్మలక్కలు ఉంటారు చూడండి. యెస్. యెస్. అవును. అట్లా అలా 2, 3 చేసిందంట. ఓకే. 4, 5 చేసిందంట. అద్దాల మేడ ఒకటి. ఇంకోటేదో 2, 3 సినిమాలు ఉండేవి పేర్లు. హ్మ్. హ్మ్. అందులో చేసినట్టు అదొచ్చినట్టుంది మాకు. ఏమో గాని జీన్స్. ఓకే. ఓకే. సో, ముగ్గురొచ్చారు. ముగ్గురు అన్నదమ్ములు వచ్చేసారు అయితే ఆల్‌మోస్ట్. మొత్తం ఐదుగురున్నా. ఆ! నాకన్నా ఇద్దరు పెద్ద అన్నలు. హ్మ్. దాని తర్వాత అక్క. అక్క తర్వాత నేను. నా తర్వాత మా తమ్ముడు. ఓకే. 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 మా ఇద్దరు అన్నలొచ్చారు ఫస్ట్. ఓకే. తర్వాత నేనొచ్చా. ఓకే. ఓకే. నేనొచ్చి ఇంక సుమన్ గారి దగ్గర జాయిన్ అయ్యి, ఇంక అట్లా అక్కడ స్టార్ట్ అయింది. ఇంక సుమన్ గారిని చూడాలి అని అడిగేవాడిని స్టార్టింగ్‌లో. ఏంటి మేమే 6 నెలల నుంచి సుమన్ గారిని చూడ్డానికి. ఇదేందిరా బాబు! వీళ్ళు ట్రిప్‌లో ఉన్నారా అనుకునేవాడిని. హ్మ్. అంటే కామన్ గదా! కామన్ అదే. ఎవరైనొస్తే పైకి లేసి నుంచోవడం. హ్మ్. ఈ అతి వినయం అంటే రెస్పెక్ట్ అనుకోవచ్చది. అయితే నీకు ఇండస్ట్రీకొచ్చిన తర్వాత ఈ కృష్ణానగర్ కష్టాలేం లేవు. ఎందుకంటే ఫుడ్‌కి, బెడ్‌కి ఏ ప్రాబ్లమ్ లేదు. సుమన్ గారు ఉన్నారు కదా! అసల అంతేనా? అంతేనా? కష్టాలు గిష్టాలు ఏం లేవన్నా. ఏం లేవు. నా హ్యాపీగా అసలు 3 ఇంకా పూట్ల ఫుడ్డు. ఆ! మంచి ఫుడ్ పైగా. మరి అంతేనా? సాలరీ సుమన్ గారి దగ్గర సాలరీ వచ్చేది. ఆ! అట్లా ఏం లేదులే గానీ ఆ! ఊరే కొంచెం ఆ సాలరీతోనే మెయింటైన్ ఉన్నాయా అవ్వాలి. కష్టాలు లాంటివి ఉన్నాయా? అవి కూడా ఉన్నాయా? ఫైనాన్షియల్‌గా ఉంటాయి అంతే. ఉన్నాయా? ఫైనాన్షియల్‌గా సరిపోదు గదన్నా! అప్పుడెంత హ్మ్. 1500 సాలరీ. అక్కడే ఉండేవాడు కదా! ఇంకా మరి రూమ్ కూడా అక్కడుండి ఉండే అక్కడ కాదు. కాదా? బయటే. బయటేనా? బయటే. ఆహా! ఇంటికెళ్ళి ఎళ్ళేవాళ్ళం ఇద్దరం. ఓకే. ఓకే. అక్కడే లేదు. హుహు. అక్కడ ఉండే వాళ్ళ స్టాఫ్ వేరే ఉన్నారు ఆల్రెడీ. హ్మ్. అది వేరు. మేము బయట నుంచే. బయట నుంచే. బయట నుంచి ఓన్లీ షిఫ్ట్ 8 అవర్స్ షిఫ్ట్. ఓకే. తర్వాత రూమ్‌కొచ్చేవాళ్ళు. అంతే. షిఫ్ట్ అయిపోగానే రూమ్‌కెళ్ళిపోవడం. ఆహాహా! మా అన్నయ్య, నేను ఇద్దరం మా పెద్దన్నయ్య ముగ్గురు ఉండేవాళ్ళం. హ్మ్. ముగ్గురుండి అప్పుడప్పుడు మా అమ్మ వాళ్ళు ఈడకొచ్చి ఎళ్తుండేవాళ్ళు. మీరు ముగ్గురు కూడా సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేశారు. ముగ్గురు అన్నదమ్ములు అంతే. కదా? అంతే. హ్మ్. ఈయన ఇక్కడ ఫిక్స్ అయిపోయాడు. అదేలే ఎవరు? మిడిల్. మిడిల్ ఆయన. మిడిల్ ఆయన. రెండాయన. ఆ! పైన ఆయన ఉన్నాడు. ఆయన ట్రయల్స్‌లో ఉన్నాడు. ట్రయల్స్‌లో ఉన్నాడు. కుంగ్ ఫు మాస్టర్‌గా, హ్మ్. ఫైట్ మాస్టర్‌గా ఫస్ట్ ఎంటర్ అవుదాం. ఎంటర్ అయిన తర్వాత డైరెక్షన్ ట్రయల్స్‌లో డైరెక్షన్ చేయాలని గోల్ ఆయన. అదే. ఓకే. ఓకే. సో, ఫైట్ మాస్టరే అవుదామని అట్లా ఆయన ట్రయల్స్‌లో ఉన్నాడు. హ్మ్. హ్మ్. ఈయన ఇంకా ఫైనాన్షియల్ డబ్బులు లేవు గదా! హ్మ్. ఆయన గూడా ఈయన మీద డిపెండ్ అయ్యేవాడు. ఓకే. ఈ ఓకే. సెకండ్ ఆయన. సెకండ్ అన్న పేరు రామారావు. రామ్. మీరు చూసుంటారు ఇప్పుడు కూడా నేను టీ షాప్ పెట్టా గదా! ఆ! 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 ఆ టీ రైట్. రైట్. షాప్‌లో స్టార్టింగ్‌లో ఉన్నాడు చూడండి. ఓకే. 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 ఆ! 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 ఆయన. ఆయన. ఓకే. ఆయన ఓకే. రామారావు. ఓకే. సో, ఓకే. ఆయన 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 డబ్బులు కొంచెం మా ఇద్దరికి సపోర్ట్ చేసేవాడు. ఓకే. ఓకే. తర్వాత నేను బడ్డీని అవ్వకూడదు. నేను బడ్డీని అవ్వకూడదని జేయండి. హ్మ్. కాన్సెప్ట్ ఏంటి అమ్మాయి కోసం వచ్చాం మనం. అదేలే. ఆ ఆ! లవ్ కోసం వచ్చావు. క్రికెట్ ప్లేయర్ అవ్వాలని గోలు. ఆ! లవ్ కోసం ఇటొచ్చి లవ్ సో, మిగిలిందా ఇప్పటికైనా లేదా అప్పుడే అప్పుడే కట్టా? పోయిందది. అప్పుడే కట్టా. బాయ్. బాయ్. ఆ! ఓకే. ఇప్పుడు అమ్మాయి కోసం ఇక్కడికొచ్చావు నువ్వు. వచ్చాను. వచ్చిన తర్వాత అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నావు. అంటే అమ్మాయి కోసం వచ్చావు గానీ, సీరియస్‌గా ఇక్కడ సినిమాకి సంబంధించి కాదు. నీ బ్రెయిన్‌లో లేదు అసలు. ఏం లేదు. సినిమా కదా! అసలు లేదు అమ్మాయి కోసం సినిమాకొచ్చావు. అమ్మాయి కోసం వచ్చా. అమ్మాయి ప్రేమ కోసం. ఆ! ఆ! అమ్మాయి ప్రేమ కోసం వచ్చా. ఆ! వచ్చి ఇక్కడ సుమన్ గారు ఉన్నారు మన కిందకి బ్యాక్‌గ్రౌండ్. ఆ! ఇక ఈజీగా యాక్టర్ అయిపోయి ఆ! అక్కడి నుంచి ఫేమస్ అయిపోతాం. క్రికెట్ యాక్టర్, ఆ! ఫిల్మ్ యాక్టర్. అయిపోతాం అనుకున్నావు అన్నీ. ఓకే. సింపుల్ మ్యాటర్ అది. ఓకే. ఓకే. చాలా టూ మచ్ ఉండేది. టూ మచ్. ఆ! ఇప్పుడు మీరు సీఎం అవుతారంటే ఆ! నా దగ్గర నేను ప్లాన్ ఇస్తా. అంత కాన్ఫిడెంట్ ఉంటది నాలో. ఓకే. ఆ! సీఎం అవ్వాలంటే ఏం కావాలి? హ్మ్. క్వెషన్‌కి ఆన్సర్ అన్నా. హ్మ్. అసలు వీటన్నిటికన్నా మూలం ఏంటి? జీవితం అంటే ఏంటి? దేనికోసం పరిగెడుతున్నారు? అసలు ఏందని దాంట్లో కొన్ని రోజులు నేను ఇస్కాన్ టెంపుల్ హ్మ్. వాటిలో ఈ అన్వేషణ కూడా తిరిగాను. హ్మ్. హ్మ్. ఇస్కాన్ టెంపుల్‌లో కొన్ని కొటేషన్స్ ఉంటాయి. లైఫ్ గురించి చిన్న షార్ట్ కట్‌లో రాస్తారు. హ్మ్. అక్కడ కొన్ని సంవత్సరాల నుంచి దాంట్లోనే సన్యాసంగా ఉండిపోయి కొన్ని క్వెషన్‌లేసి ఏంటి అసలు దేవుడేంటి? అసలు ఏంది? ఎళ్ళావా? అక్కడ ఉన్నావా? ఆ! ఊరికే ఊరికే జస్ట్ రీసెర్చ్‌లో ఓకే. అప్పుడప్పుడు టెంపుల్స్‌కెళ్ళినప్పుడు అదేలే. ఓకే. ఇట్లా బాగా అడిగేవాడిని. ఆ! ఈ కొంతమంది లైఫ్ దానికి అంకితం చేసి ఉంటారు. అవును.
సో అది బాగా అది ఉండేది, అదొక సబ్జెక్ట్ ఉంది లోపల, అదే ఓకే. వాట్ ఈస్ ద లైఫ్ అనేది. దాంతో పోలిస్తే ఏం లేవు, అవును. ఇవన్నీ క్వశ్చన్ ఆన్సర్స్. ఉమ్. నువ్వు క్రికెట్ రావాలా, సీఎం అవ్వాలా, ప్రైమ్ మినిస్టర్ అవ్వాలా, దానికి 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 ఒకటి ఉంటుంది కదా నా క్వశ్చన్, ఒక క్వశ్చన్ అది అదే ఓకే. అవ్వాలంటే ఏం చేయాలి, దానికి సంబంధించిన వాళ్ళు పట్టుకోవాలి. మరి ఆ క్వశ్చన్కి ఫస్ట్ బిగినింగ్ నుంచి నీలో ఆ క్వశ్చన్ ఉంది కదా, మరి జవాబు ఇప్పుడు దాకా లేకపోవటం ఏంటి? ఉంది, దానికి జవాబు దొరకలేదు కదా. ఇప్పుడుంది, ఉమ్. ఇప్పుడుంది కానీ ఫైనల్ గా ఏం లేదు మన చేతుల్లో. దానికి వచ్చిన ఆన్సర్ ఏంటంటే మన చేతుల్లో ఏం లేదు, నువ్వు పని చేసుకుంటే వెళ్ళాలి అంతే. సరే ఓకే, జై సినిమా అన్న. ఫస్ట్ సినిమా జై కదా, ఆ సినిమా అవకాశం ఏంటి? డబ్బులు ఏమైనా పెట్టావా? ఏం లేదన్న, ఎట్లా వచ్చింది? అప్పుడు నేను చెప్పా కదా స్టార్టింగ్ లో, ఉమ్. ఈ సినిమా ప్రకటనలు ఇచ్చేవాళ్ళు పేపర్లో, ఆ, దానికి మోసపోయాను. ఉమ్. దాని తర్వాత జయం కూడా ఇచ్చాడు అట్లా, ఇది కూడా అదే అనుకుని ఇంకో లైట్ తీసుకున్నా. ఆ, తర్వాత నిజం వచ్చింది, తర్వాత జై. ఉమ్. జైకి ఈ సుమన్ గారి దగ్గర ఫ్యాన్స్ కొంతమంది ఉన్నారు, అందులో ఒక అతను నాకు కొంచెం క్లోజ్ అయ్యాడు. ఉమ్. ఆయన అప్లై చేశాడు, అప్లై చేసి ఇట్లా అప్లై చేశానన్నా, ఏం చేయాలో ఆడికి వెళ్ళి నాకు తెలియట్లేదు అంటే నేను వాడికి సజెషన్ ఇచ్చేవాడు. ఏం చేసేది ఏం లేదు, తేజ మనిషి నువ్వు మనిషి, ఉమ్. నీకేమైనా వస్తే ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళు, నీకు వచ్చింది చెయ్యి, నీకు 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 ఏం మాట్లాడనిపిస్తే అది మాట్లాడు, ఉమ్. ఇస్తే లేకపోతే లేదు. ఏమన్నా తప్పు చేసావా ఏం భయపడడానికి? ఉమ్. లైఫ్లో భయపడద్దు నువ్వు, ఓకే. దేనికి భయపడాలి, ఎవరికి భయపడాలి. ఉమ్. నీది మనిషి లైఫ్, అందరం బతుకుతున్నాం భూమి మీద, అవన్నీ పెట్టుకోవద్దు, కాన్ఫిడెంట్ చెప్పా. ఉమ్. అయిపోయింది. తర్వాత సరే మనం కూడా చేద్దామని అనుకున్నా, చేయలా. దాని బిఫోర్ ఏంటంటే మా దగ్గర సుమన్ గారి దగ్గర డైరీలో అందరి నెంబర్లు ఉన్నాయి, అందరు హీరోలు డైరెక్టర్లు అందరి నెంబర్లు ఉంటాయి. ఆయన ఎప్పుడైనా కాల్ చేసి పలానా నెంబర్ అడిగితే, సో వాళ్ళ డివి నరసరాజు గారు అందరి అందరికి కావాల్సిన నెంబర్లు ఉంటాయి, నోట్ చేసి పెడతాం డైరీలో. సో అయిపోయింది, కాల్ చేసేవాడిని డైరెక్ట్ నేను, ఈ బి గోపాల్, వి వినాయక్ వీళ్ళకి డైరెక్ట్ కాల్ చేసి ఒక స్క్రిప్ట్ రెడీ చేసుకున్నాను. అంటే సెక్యూరిటీ ఫోన్ రిసెప్షన్ రెండు మేము అక్కడ. ఆ, సెక్యూరిటీ అంటే వాల్యూ ఉండదు కదా, స్టాఫ్ అనే పదం పెట్టుకుని, నేను సుమన్ గారు స్టాఫ్ మాట్లాడుతున్నాను, సార్ మాట్లాడుతున్నాను, చెప్పండి అన్నాను. లేదు సార్ నేను స్టాఫ్ ఇట్లా యాక్టర్ అవ్వాలనుకున్నాను. లేదమ్మా అట్లా ఇప్పుడు లేదు, నెక్స్ట్ సినిమా చెప్తారా అనేవాళ్ళు. కొంతమంది మొహమాటం చెప్పేవాళ్ళు, కొంతమంది జెన్యూన్ చెప్పేవాళ్ళు. ఉమ్. ఇది ఆయన తెలియదు, ఆయన తెలిస్తే మనకు పడిపోద్ది సెంటింగ్, ఓకే. ఆ, అది సీక్రెట్ చేసేవాడిని. ఉమ్. సరే అయిపోయింది. ఆ ప్రాసెస్లో తేజ గారికి కూడా చేస్తే ఆ కోడేటర్ ఒక ఆయన ఎత్తి ఇస్తున్నా అని ఫోన్ ఇవ్వబోతూ సార్ లేదు నేను మాట్లాడుతున్నా అంటే, ఇట్లా ఇట్లా చేయకూడదమ్మా, ఆల్రెడీ పెట్టాం కాన్సెప్ట్, దానికి పంపండి అన్నాడు. ఆల్రెడీ నాకు తెలుసు, సరేలే ఇంకా పంపించి దానికి ఫోటోలు ఎలా పంపించాలంటున్నారు, స్టూడియోకి వెళ్ళిపోయి ఫోటో స్టూడియోకి వాడికి చెప్పా, నేను హీరోగా సెలెక్ట్ అయ్యా, నువ్వు ఎలా తీస్తావు తీ ఫోటో అంటే, వాడికి ఆ మాత్రం చెప్తే కొంచెం మంది తీస్తారని, ఉమ్. మంచి నీట్గా వాడు హీరో అనగానే అడిగిస్తాడు, వాడు ఓ ఫోటో తీసాడు. ఇంకోటి మొత్తం నీళ్లు కొట్టుకుని ఈ కమ్మ పెట్టుకుని, అది కమ్మలేదు, ఈ కాలు మెట్టు ఉంటుంది కదా, ఉమ్. అది పెడితే ఎలా వచ్చింది, అదొక స్టైల్, చిన్న రౌడీ లాగా, సీరియస్ కామెడీ సెంటిమెంట్, గ్లామర్ ఒకటి, ఇంకోటి రౌడీ లాగా రోడ్డు మీదకి వెళ్ళి నుంచున్నా, అక్కడ దిగి మన ఫోటో. మేము మెంటలుందా నీకు, ఎవడు బయటికి వెళ్ళి దిగడంటే నాకు ఇలానే కావాలి, సెలెక్ట్ అవ్వాలండి. తేజ అంటే అప్పటికే జయం అయిన ఉన్నాయి అంతమందిలో, అంటే నా ప్రయత్నం ఏంటంటే బెస్ట్ చేయాలి, ఎంతమంది ఉన్నా నా మార్క్ నాకు ఉండాలి. సరే రోడ్డు మీదకి వెళ్ళి వెనక కుక్కలు జనాలు అన్నీ వస్తున్నాయి ఫోటోలు, నువ్వు ఏం కాదన్నాడు, రౌడీలో ఒక స్టిల్ ఇచ్చి అదొకటి, ఇంకోటి ఏడుస్తూ మొహం నీళ్ళు ఆడేవారు అరుగు మీద కూర్చొని ఏడుస్తూ న్యాచురల్గా ఉంటాయని, ఆ 3 ఫోటోలు పంపిస్తే అందులో ఒకటి కనెక్ట్ అయింది తేజ గారు. ఫోన్ వచ్చింది, చిత్రం మూవీస్ అప్పుడు, ఏది చిత్రం అప్పుడా? చిత్రం మూవీస్ బ్యానర్ చిత్రం మూవీస్ ఫోన్ వచ్చింది. అప్పుడు కింద సుమన్ గారు ఆ ల్యాండ్ లైన్ నెంబర్ ఉండేది, నాకు ఫోన్ లేదు కదా అప్పుడంతా, కాయిన్ బాక్స్ ల్యాండ్ లైన్, ఆ నెంబర్ ఇచ్చి ఆ ఫోన్ వచ్చింది. వాళ్ళకి సెక్యూరిటీ చెప్పిల్లా, ఫోన్ వస్తే నాకు చెప్పండి పైన చెప్పొద్దు, వెళ్ళి రేపు ఆడిషన్ రమ్మన్నారు. ఇంకా నైట్ కూర్చొని నైట్ డ్యూటీ పడింది నాకు, నైట్ ఆలోచించా, ఇంకా తేజ అంటే రికమెండేషన్స్ ఉంటాయి, లక్షల మంది వస్తారు, అందులో మనం సెలెక్ట్ అవుతాం, అయితే అవుతాం లేకపోతే మనం వాడికి చెప్పాం ఆల్రెడీ. సరే అనుకో, దానికి ముందు నేను ఒక ఇంగ్లీష్ మాట్లాడతా, ఫారినర్స్లా మాట్లాడతా, అది వినడానికి ఫారిన్ లాంగ్వేజ్ ఉంటుంది, దాంట్లో ఒక పదం ఉండదు, గాలిగారి చాటర్ లాగా ఇంగ్లీష్ పదం, వినడానికి మాత్రం ఫారినర్స్ మాట్లాడినట్టు ఉంటుంది. అదొకటి ఉంది మనకి, అదొకటి ఉంది. ఇంకోటి జీవితం అంటే ఏంటని ఒకటి ఉంది కదా, దాంట్లో నా పేరు మీద ఒక డైలాగ్ వేసుకున్నా, నా పేరు మీద అదే జీవితం అంటే ఇదిరా అని ఒక విలన్కి చెప్తాను, జీవితం అంటే ముందు జీవితం అంటే తెలుసుకో, తర్వాత నన్ను గెలువు నువ్వు. సో తేజ అనేవాడికి జీవితం అంటే చెప్పి రావాలంటే ఏదో మన అట్లా డైలాగ్లో అదొక పాయింట్, ఓకే.
మనిషికి కూడా జీవితం అంటే ఇది అని ఒక చిన్న కొటేషన్ ఇచ్చి రావచ్చు, మనకు ఉందిగా గోల్ తెలుసుకుని చెప్పాలని, అదొకటి. ఇంకోటి సెంటిమెంట్. ఈ 3 అనుకున్నా. అప్పట్లో ఎంత అడ్వాన్స్ కూడా చెప్తానండి. ఈ 3 ఎందుకు అనుకున్నానంటే, ఒకటి సెంటిమెంట్, ఒకటి సీరియస్, ఒకటి కామెడీ. ఇది ఎందుకు అనుకున్నానంటే, నువ్వు ఎలాంటి సినిమా తీసినా ఈ 3 ఎమోషన్ లేకుండా సినిమా ఉండదు. సీరియస్, కామెడీ, సెంటిమెంట్. సో ఈ 3 చేస్తే ఆ కథ మనకు తెలియదు కదా, ఈ 3 ఎమోషన్లో ఏదో ఒక ఎమోషన్లో మన క్యారెక్టర్ ఉండొచ్చు అని అట్లా అనుకున్నా. ఇప్పటికి కూడా ఎవడన్నా ఆర్టిస్ట్గా ఆడిషన్ సెలెక్ట్ అవ్వాలంటే గుర్తుపెట్టుకోండి, సీరియస్, సెంటిమెంట్, కామెడీ, ఈ 3 ఎమోషన్ల మీద 1 మినిట్. ఎందుకంటే ఆడ ఆఫీసులో చూసే పేషెన్స్ ఉండదు. పేషెన్స్ ఉన్నా లేకపోయినా మనమే అడ్వాన్స్గా వాటి టైం ఇద్దు. అరే 1 మినిట్లో ఈ 3 ఎమోషన్లు చేస్తే 100% క్యారెక్టర్ పడి. చాలా మంది ఒకటే అనుకుని వెళ్తారు. ఎవరన్నా ఆర్టిస్టులు ఆడిషన్లో సెలెక్ట్ అవ్వాలంటే ఒక టెక్నిక్. నేను అప్పుడు అనుకుంది ఇది. వెళ్ళా సెలెక్ట్ అయిపోయి కదా, ఫస్ట్ ఫోటోలో సెలెక్ట్ అయ్యా. ఒక ఫోటో సెలెక్ట్ అయింది, వీడు ఏదో కొంచెం వీడి తపన కనపడుతుంది, సెలెక్ట్ అయిపోయి ఆడిషన్కి వెళ్ళి ఆడిషన్ ఇది అనుకుని వెళ్ళి అక్కడ పైన కింద ఇద్దరు చేసేవాళ్ళు ఆడిషన్. ఇక్కడి నుంచి ఇంటికి ఎంత వైల్డ్గా ఉండేవని చెప్తానండి. వెళ్ళేటప్పుడే ఎల్లో వేసుకుని వెళ్ళా. ఎంతమంది ఉన్నా అందులో ఎల్లో కలర్ బాగా కొడుతుంది కదా. స్పెట్స్ ఒకటి సుమన్ గారు అమెరికా వెళ్ళినప్పుడు తెచ్చారు, అది పెట్టుకుని. ఒక లేడీస్ సైకిల్ ఉండేది, అది డ్రైవర్ దగ్గర ఉన్నా, దానికి కార్ పెయింట్ వేసుకున్నాడు అతను, దాన్ని ఇన్స్టాల్మెంట్లో కొనుక్కున్నా. సరే అయిపోయింది. ఆ సైకిల్ వేసుకుని స్పెట్స్ పెట్టుకుని కమ్మ పెట్టుకుని తొక్కుంటూ వెళ్తాను రోడ్డు మీద. జనాలు విచిత్రంగా చూస్తున్నారు. ఒక ఏడుగా ఆడబెట్టాలి మనం అని తీసి ఆడికి వెళ్తే వేల మంది ఉన్నారు, బయట ఉన్నారు, లోపల. సరే ఇంకా చెమటలు గారిపోతే ఆ బయట కొండ ఉంది, నీళ్ళు మొహం కడుక్కుని నీటికి తుడుచుకుని కాస్త గాలికి ఆరబెట్టుకుని ఆడికి వెళ్ళి క్యూలో ఆల్రెడీ ఎవడో వెళ్ళాడు నా పేరు మీద. అరే బాబు నేను వెళ్ళలేదురా నాయన, వచ్చి గంట అయిందంటే సరే మొత్తానికి వెళ్తే లోపలికి వెళ్ళగానే ఇంత పెద్ద పెద్ద పేపర్లు పెట్టుకుని బట్టి కూడా ఏదో నాటకం చేసినట్టు చేస్తున్నారు. ఓ అమ్మో ఇదేందిరా నాయన, మనమే అసలు ఊరికే మైండ్లో అనుకుందే, ప్రాక్టీస్ ఏం లేదు, జస్ట్ మైండ్లో స్ట్రక్చర్ ఉంది అంతే. ఇదేందా అనుకున్నా. తేజ గారు వచ్చారు, అక్కడెక్కడ ఉన్నాడు ఆయన, అక్కడ ఉంటే వీళ్ళందరూ లేచి నుంచి ఉన్నారు. నేనేమో కాలు మీ కాలు స్పెట్స్ పెట్టుకుని కమ్మ పెట్టుకుని ఎల్లో వాళ్ళు నన్ను విచిత్రంగా చూస్తున్నారు. ఒకటి గంగా, ఇక్కడ ఇప్పుడు ఆ సినిమా సెలెక్ట్ అయ్యావు, జై సినిమా సెలెక్ట్ అయిన తర్వాత ఇప్పుడు నీకున్న కాన్ఫిడెన్స్ మరి ఫస్ట్ కెమెరా ముందు ఎప్పుడు మరి ఆయన కొట్టడం గానీ తిట్టడం గానీ చాలా జరిగాయి. అసలు అది అన్నీ చూసిపోయినా నాకు. సెట్లో నిన్ను తేజ గారు కొట్టడం గానీ తిట్టడం గానీ చేయలేదా జై సినిమా? చేయలా. నేను ఓవర్ కాన్ఫిడెంట్ కదా, ఆయన ఏదో ఒకసారి చేయించు పడేదే. నేను అసలు దానికన్నా ముందు ఆడిషన్లో చెప్తానండి, ఇంగ్లీష్ చేసా కదా, ఇంగ్లీష్ పర్ఫార్మెన్స్ సెలెక్ట్ అయ్యా. సెలెక్ట్ అయితే ఈ ఇంగ్లీష్ ఏంటి ఎలా వచ్చింది నీకు అన్నాడు. నేను ఈ సుమన్ గారి దగ్గర వర్క్ చేసినప్పుడు వాళ్ళు అవుట్డోర్ వెళ్ళినప్పుడు మాకు టీవీ పెట్టారు ఎంటర్టైన్మెంట్ కోసం. దాంట్లో ఇంగ్లీష్ స్టార్ మూవీస్ సినిమాలు ఇవన్నీ వచ్చాయి, ఇంగ్లీష్ సినిమా, అందులో కొంచెం రొమాంటిక్ సీన్స్ వచ్చాయి. అన్నిట్లో అలా వస్తాయని 4 సినిమాలు చూసేవాడిని. చూసి ఆ పిచ్చి, ఇప్పుడు వాట్ ఈజ్ యువర్ నేమ్, వేర్ ఆర్ యూ, హే గో, ఇలాంటివి మనకు అర్థం అవుద్ది. అంతవరకు వచ్చి ఇంగ్లీష్ ఆ బిట్ రావట్లా, ఇది అర్థం వేసి అవట్లా, పిచ్చిలేసిపోయి నేను దానిలాగా మాట్లాడడం స్టార్ట్ చేశా, వాళ్ళని తిట్టడం. అది ఈ స్టాఫ్ దగ్గర చేసినప్పుడు నవ్వుతున్నారు అందరు, అది అలా బాగా నోటెడ్ అయిపోయింది. అది చేశా, అది చెప్పా. వీడిని ఇంత ఓపెన్గా చెప్తున్నాడు, అక్కడే అర్థమైపోయింది సుమన్ గారికి, అర్థమైపోయింది. అక్కడ 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 అడిగినట్టున్నాడు, మరి ఏంటి ఏమన్నా డబ్బులు పెడతారా అంటే, ఎవడో ఒకడు లెగిసి మీరే కదా సార్ నిజంలో లంచం తీసుకోవద్దన్నారు అన్నాడు. ఒకడు ఆర్టిస్ట్, ఊరికే జోక్ చేశానయ్యా, పెట్టుబడి అన్నాడు. సార్ పెట్టుబడి అంటే ఓడు మా కిరాణా షాప్ సార్, మేము బస్తా రైస్ కందిపప్పు పై నేను సప్లై చేశాను సార్ అన్నాడు. అక్కడ ఉన్నాడు. ఎంతమంది ఉన్నారు అక్కడ? మీరు మొత్తం నేను సెలెక్ట్ అయింది మాత్రం 11 మంది ఉంటున్నారు. అప్పుడు యాక్చువల్ 40 మందిని సెలెక్ట్ చేశారు. 11 మందితో డిస్కషన్, 11 మందిలో కామెడీ చేశాడు ఆయన. కామెడీ చేసి ఒక్కొక్కటి నేను కందిపప్పు ఇస్తా, ఒకటి నేను ఆయిల్ ఇస్తా సార్, ఒకటి నేను బస్ ఛార్జీలు పెట్టుకుని వస్తాను. ఇదంతా పులిహార బ్యాచ్ అన్నారు, ఏం వద్దులే కామెడీ చేశా అన్నాడు. సరే అయిపోయింది. అప్పుడు వేణు, ధనరాజు, చంద్ర, అదే సినిమా ఎంట్రీ. మేమందరం మీరంతా సెలెక్ట్ అయ్యారు కదా? ఫస్ట్ సినిమానా లేకపోతే అందరికి ఫస్ట్ సినిమా? అందరికి ఫస్ట్. వేణు అప్పుడు చిత్రం సింగ్ అసిస్టెంట్ చేసేవాడు కదా. సో మనోడికి అప్పుడు ఇండస్ట్రీ ఉంది, మనకి కెమెరా అసలు ఏం తెలియదు, ఓన్లీ కాన్ఫిడెంట్. అయిపోయింది, సెలెక్ట్ అయ్యాం, ఇంకా షూటింగ్కి వెళ్ళాం.
అప్పుడు గీతా సింగ్ హీరో ఫ్రెండ్ నేను, వేణు నేను గీతా సింగ్ ముగ్గురు హీరో ఫ్రెండ్స్. చాలా మంది అదే ఆ సినిమాతో మీకు ఎంట్రీ. ఎవరు మన ఆర్య సినిమాలో బస్సు మీద సాంగ్ ఉంటుంది చూడండి, ఆ అంటే అమలాపురం, అభినయశ్రీ. ఇప్పుడు విక్రమార్కుల్లో వెళ్ళుంటాడు కదా ముసలోడు ఫాదర్, ఆడు ఘర్షణలో పండా. సో చాలా మంది అదే సినిమా ఏంటి నవదీప్. నవదీప్ ఫస్ట్ సినిమా. నవదీప్ హీరోయిన్ కూడా ఫస్ట్ సినిమా. పెద్ద పెద్ద యాక్టర్లు ఫస్ట్ సినిమా అది. ఆ సినిమా హర్ష అని ఒక ఆర్టిస్ట్, చాలా మంది. సో సెలెక్ట్ అయ్యాను. ఈ మీరు కొట్టలేదని అడిగారు కదా, మధ్య మధ్యలో అసలు ఇదేంది, ఈ కథ ఏంది, చాలా ఓవర్గా ఉండేవాడిని, టూ మచ్ కాన్ఫిడెంట్ ఉండేవాడిని. ఆయనకి ఒక పక్కన అట్లాంటి ఇంట్రెస్ట్, ఈ భజన బ్యాచ్ ఆయన సెట్ కాడు, ఓపెన్ గా మాట్లాడాలి, అందుకే మరీ ఓవర్ చేయకూడదు. మధ్య మధ్యలో అడిగేవాడు, ఏదో ఒకసారి చేసి చూపించాడు, ఫ్యామ్ కోసం చేసేవాడు. చేస్తే ఓకే 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 చేసా. తెలుగు తమిళ 2 లాంగ్వేజ్ ఆ సినిమా అయిపోయింది. ఈ వెళ్ళే ప్రాసెస్ లో డ్యూటీకి వెళ్ళట్లేదు సుమన్ గారి దగ్గర. మీ తమ్ముడు ఏంటంటే వాడు షూటింగ్కి వెళ్తారా మేడం, నాకు ఫోన్ చేసింది, ఏంది నువ్వు షూటింగ్, నీకు డ్యూటీ కావాలా సినిమా కావాలా, పెద్ద మీటింగ్ పెట్టింది ఒక రోజు. మేడం సెక్యూరిటీ గార్డు ఇది కాదు కదా లైఫ్, ఒక డెవలప్ ఎదగాలి కదా స్టెప్. రామారావు ఏంది మీ తమ్ముడు ఇలా మాట్లాడుతున్నాడంటే, నా మాట్లాడండి మేడం ఏం చేయాలని. ఆమెకి పాపం చెప్పి ఒక స్టేజ్లో ఆమె తిట్టడం నాకు అలవాటు అయిపోయింది. ఎవరో తిడుతుంటే నవ్వుతావేంది నువ్వు, నేను హీరోయిన్ అనుకున్నావు, నన్ను తిడుతుంటే నవ్వుతావేంది, అలవాటు అయిపోయింది నాకు అది. ఇప్పుడు ఈ సినిమా చేసిన తర్వాత అక్కడ మానేసావు, ఏది సుమన్ గారి దగ్గర మానేసిన తర్వాత బయటకు వచ్చావు. అంతే. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ సినిమాలు వెంటనే వచ్చాయి జై తర్వాత? లేదు, జై సినిమా అయిపోయింది, అది ఇంకా ఆడలేదు సినిమా. తర్వాత దానికి మనీ ఏం రాలేదు, ఇంకా మనకేం తెలియదు అసలు. వర్కింగ్ అసలు ఏమి ఇవ్వలేదా? ఏం ఇవ్వలే. సినిమా ఫ్లాప్ అయిపోయింది కదా, బాగా పెద్ద లాస్. అప్పుడు దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూటర్, తేజ గారు దిల్ రాజుకి పరిచయం చేశాడు నన్ను, ఇక్కడ ఇంగ్లీష్ అది. రామోజీ ఫిల్మ్ సిటీస్ సినిమా మొత్తం షూటింగ్ అది సినిమా లాస్ అయిపోయింది. అప్పుడు చాలా క్రేజ్ అని ఆ సినిమా. ఆడిషన్స్ కూడా టీవీ నేను ఇప్పుడే కొత్తగా వచ్చింది, బ్రేకింగ్ న్యూస్ లో వచ్చేది. దాన్ని ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఆడిషన్స్ ఇప్పుడు ఎంత ఏ స్టేజ్ లో ఉంది, అంతా షూటింగ్ స్టార్ట్. లోపలికి కూడా అసలు అది సినిమా చూసారు మీరు, ఇండియా పాకిస్తాన్ మీద బాక్సింగ్ ఫైట్ మీద ఉంటుంది. సో ఎవరికి మొత్తం ఇండస్ట్రీ అది ప్రెస్ అంతా అప్పటికే పెద్ద హిట్లు కదా ఆయనకి, రాజమౌళి రేంజ్ అప్పుడు. అయితే ఎంత గ్యాప్ వచ్చింది ఇప్పుడు ఆ సినిమా సక్సెస్ కాలేదు, గ్యాప్ ఎంత వచ్చింది? గ్యాప్ కాకపోతే ఆ సినిమా ఆడలేదు కానీ క్రేజ్ ఉండేదన్న, ఎవరికైనా వెళ్ళి కలిస్తే చెప్పుకోవడానికి. అప్పుడు మేము మా ఫోటోలు మ్యాగజైన్స్ లో పడాయి, ఆడిషన్ సెలెక్ట్ అయినవి పడాయి, వర్కింగ్ స్టిల్స్ కూడా పడాయి. అప్పుడు మన సితారా మ్యాగజైన్ ఉంది కదా, సితారా మ్యాగజైన్ టాప్ మ్యాగజైన్. అప్పుడు నెక్స్ట్ సినిమా ఏది వచ్చింది దాని తర్వాత కొంచెం ఫైనాన్షియల్ స్ట్రగుల్ ఉంది. దాని తర్వాత నేను అప్పుడు ఈ లవ్ పోయింది, అమ్మాయి పోయింది, అప్పుడే పోయింది. ఎప్పుడు పోయిందంటే సినిమా రిలీజ్ అయింది కదా, దాని తర్వాత తీసుకుని వెళ్ళా, మధ్యలో గ్యాప్ వచ్చింది. మీ లవ్ తీసుకుని వెళ్ళావు సినిమా? ఈ పేపర్లో పడిన ఫోటోలు ఉన్నాయి తేజ గారితో వర్కింగ్ స్టిల్స్ సెలెక్ట్ అయినాయి. ఈ మధ్యలో ఇక్కడ గ్యాప్ వచ్చింది, కొన్ని రోజుల తర్వాత వెళ్తే అమ్మాయి పెళ్ళి అయ్యి వెళ్ళిపోయిందంట, ఫాదర్ వెళ్ళింది ఎక్కడ తెలీదు, అయిపోయిందంట. సో అక్కడ క్లోజ్. ఆ రోజు చిన్న బుక్ ఉండేది డైరీ, ఐ లవ్ మై లైఫ్ అని రాసుకున్నా. ఇంకా అప్పటి నుంచి లవ్ చేయడం మానేసా. తర్వాత మళ్ళీ 2-3 జలకులు వచ్చినాయి, అంత అయిపోయింది. సరే అయిపోయింది స్టోరీ. తేజ గారి సినిమా లవ్ పోయింది, ఇంకా ఓన్లీ ఇప్పుడు యాక్టర్ అవ్వాలన్న కాన్సెప్ట్, క్రికెట్ ప్లేయర్ అది ఉంది. ఇంక క్రికెట్ ప్లేయర్ కూడా పక్క వెళ్ళిపోయింది, దీని మీదే ఉంది. సినిమా చేస్తే అయిపోయింది, డబ్బులు లేవు, ఫైనాన్షియల్ టైట్. సో ఏం చేయాలి, ఆడ జాబ్ లేదు. సుమన్ గారి దగ్గర మానేసాక పంపించారు. వాళ్ళు అడిగారు, నీకు సినిమా కావాలా డ్యూటీ కావాలా, సినిమా కావాలా. మా అన్నకే మైండ్ బ్లాక్ అయింది. నేను మా అన్నకి చెప్పాను, నువ్వు ఎన్ని సంవత్సరాలు ఇదే సెక్యూరిటీ డ్యూటీ, జీవితం కాదు కదా, స్టెప్ గ్రో అవ్వాలంటే నువ్వు ఇలాగే మాట్లాడతావా. ఆయన ప్రాబ్లం ఏంటంటే ఫైనాన్షియల్ గా ఉండాలి కదా, ఆయన బాధ అది. సో అయిపోయింది సినిమా, బయటకు వచ్చా. తర్వాత ఏం చేయాలని మధ్యలో పానీపూరి, ఇప్పుడు అంటే ఏదైనా జాబ్ చేయాలంటే సినిమాకి స్టక్ అయిపోతాం. సో టెంపరీ జాబ్స్ ఏం కావాలి మనకి, వెళ్ళిపెట్టేట్టు ఉండాలి. పానీపూరి ఒకటి మనకు దొరికింది అప్పుడు. ఈ పానీపూరి బండ్లు ఉంటాయి కదా, ఈ బండ్లు రోజుకి ఇంతనిచ్చేవాళ్ళు పానీపూరి అమ్మితే. నేను అసలు ఒక యాక్టర్ చేయకూడదని తెలియదు నాకు, అదేం లేదు. యాక్టర్ అయిపోయాం, అది ఉంది. బయట కొంతమంది గుర్తుపట్టేవాళ్ళు,
దాని తర్వాత జూనియర్ ఆర్టిస్ట్ వెళ్ళానన్న. ఆ దాంట్లో మంచి క్యారెక్టర్ చేశాక చేశాక లీడ్ క్యారెక్టర్ చేశాక. జూనియర్ ఆర్టిస్ట్ ఎందుకు వెళ్ళానంటే రాజమౌళిని కలవడానికి వెళ్ళా. అప్పుడు సై సినిమా షూటింగ్ జరుగుతుంది మెదక్లో. ఓకే. జరుగుతుంటే ఎవడో పట్టుకుంటే ఎవడో చెప్పాడు ఇట్లా రాజమౌళిని కలవాలి అంటే ఆ షూటింగ్ జరుగుతుంటే ఎలా వెళ్ళాలి, కలవాలంటే ఎలా వెళ్ళాలి, జూనియర్ ఆర్టిస్ట్ అట్లా జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళి ఇంకో ఫ్రెండ్ కూడా ఉన్నాడు, ఇద్దరం వెళ్ళాం. తమ్మిశెట్టి వీరయ్య అని మా ఫ్రెండ్ ఇద్దరు వెళ్ళాం. వెళ్ళి 4 రోజుల నుంచి జనాల్లో ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి కలిస్తే రాజమౌళిని వీడియో తీసేస్తాడు, జూనియర్ ఆర్టిస్ట్ నుంచి పంపించేస్తాడు. గమనిస్తుంటే ఈ అప్పుడు అజయ్ ఉన్నాడు కదా విలన్, వీళ్ళు గుర్తుపట్టారు. నువ్వు జై సినిమాలు చేసావు కదా అన్నారు. ఇండస్ట్రీ చూసిన సినిమా అంతా ఆ పబ్లిక్ లో ఫెయిల్ అయింది. మంచి క్యారెక్టర్ చేసావు నువ్వు అంటే ఇట్లా కలుద్దామని వచ్చాడు. లేదు నువ్వు డైరెక్ట్ కలవచ్చు, అట్లా ఏం చేయొద్దంటే తర్వాత వెళ్ళి సాయంత్రం సార్ 2 నిమిషాలు మాట్లాడాలను. ఏంటన్నాను, నేను ఒకటి చేస్తా చూడండి సార్ అని ఇంగ్లీష్ చేశా. చేస్తా చూడండి అంటే మధ్యాహ్నం అడిగా, సాయంత్రం పేకప్ తర్వాత కలవన్నారు. అప్పుడు మేడం రమా రాజమౌళి గారు ఉన్నారు. సరే అయిపోయింది. మళ్ళా ఈ ఏజెంట్ కనపడకూడదు, కనపడితే పంపించేస్తాడు. మళ్ళీ వెళ్ళి దాంట్లో కలిపి ఉండిపోయా. మళ్ళీ సాయంత్రం ప్యాకప్ అవగానే కలవని ఎట్లా మేడం చూసింది. లేదు అబ్బాయి మధ్యాహ్నం కలిసేట పంపాను. ఇంకా అక్కడ చేయగానే అందరూ షాక్. ఈ ఏజెంట్ కూడా ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యాడు. అసిస్టెంట్ డైరెక్టర్ ఉన్నాడు, ఆయన చెప్పాడు ఇతను ఫోటో తీసుకుని చెప్పండి, ఈ సినిమా లేదు నెక్స్ట్ సినిమా చెప్తాను. సో అయిపోయింది. అట్లా అయిపోయింది. దాని తర్వాత ఫైనాన్షియల్ కోసం ఈ పానీపూరి బండ్లు ఉంటాయి కదా, ఆ బండ్లు ఫస్ట్ నేను పని చేసేవాడిని. వాడు బండి పూరీలు ఇవన్నీ ఇస్తాడు, మనం అమ్మి రోడ్డు మీద కూరగాయలు అమ్ముతా చూడండి కింద, టమాటా బీరకాయ అరుస్తూ అమ్ముతారు కదా, అట్లా పానీపూరి అమ్మేవాడిని నేను. గచ్చు పానీపూరి అది పెద్దగా అరిస్తే ఈ పైన బిల్డింగ్ లోంచి ఇళ్ళ నుంచి పిల్లలు అందరూ గిన్నెలు తీసుకుని వచ్చేవాళ్ళు. అట్లా అన్ని గలీలు తిరిగేవాడిని. ఈ ఖర్చు పెట్టుకోండి ముక్కుకి, మళ్ళీ గుర్తుపట్టకుండా ఆర్టిస్ట్ అయ్యి చేశారేమో అని అనుకుంటారేమో. నాకేం ఫీలింగ్ లేదు, కాకపోతే ఎందుకులే అని దాన్ని ఇన్సల్ట్ చేయకూడదని మనం అది అమ్మే కొన్ని రోజులు. అమ్మి వాడు ఎంత డబ్బులు ఇచ్చేవాడు, అసలు మనమే ఎంత సొంతగా పెట్టకూడదు అని ఐడియా వచ్చింది. ఇదంతా పుష్ప మెంటాలిటీ నాది. కాలు మీకు నా కాలు నేను వేసుకుని నీకెందుకు, నీలో తిమ్మిరు ఉంటే ఎవడైనా బ్రాండ్ అవ్వచ్చు, అది అప్పుడే ఉంది నాకు. ఇప్పుడని తర్వాత ఈ పూరీలు ఎక్కడ అమ్ముతారో తెలుసు నాకు. ఆ బండి రెంట్కి తీసుకున్నా, 200 రెంట్కి తీసుకుని బండి 200 రోజుకి బండి రెంట్కి పూరీలు తీసుకుని నేను సొంతగా అది పానీపూరి వాటర్ ఉంటుంది కదా, అది ఎలా చేయాలి తెలుసు నాకు. అది చూసుకుని ఆ బఠానీ ఉడకబెట్టుకున్నా, ఇంట్లో సెటప్ చేసుకున్నా. సెటప్ నేనే బండి తీసుకుని నా ఇష్టం వచ్చినప్పుడు వెళ్ళొచ్చు. సో అట్లా తీసుకుని నా ఆల్బమ్ ఉంది కదా, తేజ గారు దిగిన ఫోటోలు అవన్నీ అవి ఆల్బమ్ పెట్టుకుని ఫోటోలు కొన్ని దిగిని అవన్నీ కింద టైర్ ఉంటుంది కదా, టైర్లో పెట్టుకుని పూరీలు పెట్టుకుని అమ్ముకుంటూ తిరుగుతుంది. కరెక్ట్గా సినిమా ఆఫీసుల దగ్గరలో తిరిగేవాడిని. ఈ మన వైవిఎస్ చౌదరి ఆఫీస్ ఉండేది కదా, అప్పుడు సుమన్ గారు డ్యూటీ ఉండేది కదా, ఆ దగ్గరలో ఉండేవాడు. సో అక్కడ తిరిగి కుండ పక్కన పెట్టి బాగా మార్చిపోయిన ఏదైనా క్లాత్ ఉంటుంది కదా, దానిపైన కప్పేసి మంచి మొహం కడుకుని మళ్ళీ పైకి వెళ్ళిపోయి ఆఫీస్కి వెళ్ళి కలిసి అట్లా వైవిఎస్ చౌదరి గారి దేవదాస్ సినిమాలో ఇచ్చాడు. అంటే నీ దగ్గర అప్పుడు ఈ ఆల్బమ్ పక్కన పెట్టుకునేవాడు, ఈ ఆల్బమ్ యాస్టీస్ తీసిపోయేవాడు, అది పక్కన పెట్టి బండిని ఎక్కడ పెట్టి దాన్ని ముట్టుకోకుండా ఎవరన్నా బాగలేని క్లాత్ ఒకటి కప్పేసాడు పైన పూరీల మీద, కప్పేసి బండి సెట్ చేసి తీసుకెళ్ళిపోయాడు మంచి నీట్ గా. మళ్ళీ అమ్ముకోవడం పూరీలు. అట్లా వైవిఎస్ చౌదరి గారి దేవదాస్ సినిమాలు ఇచ్చాడు. మీరు దేవదాస్ సినిమా చూసారా? అందులో 2 క్యాంటీన్ చూడండి ఆపోజిట్ లో. ఒకటి మాస్ క్యాంటీన్ లో టీ చోటు అంటది ఇలియానా, చోటు దో ఛాయ్లకి, ఆ చోటు నేనే. అది పడింది. ఇంకా అట్లా దాని తర్వాత రాఖీ సినిమా ఉంది కదా, కృష్ణవంశీ గారు. రాఖీ సినిమాకి ఆల్రెడీ జై సినిమాలో చేసిన ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, అందులో విలన్ బ్యాచ్ లో చేసినాడు. అతను ఆల్రెడీ అందులో రౌడీల్లో ఒక అతను చేస్తూ ఆఫీస్ తీసుకెళ్ళేవాడు. నన్ను తీసుకెళ్తే మధ్యలో సడన్ గా రోడ్డు మీద ఆపేసా. కృష్ణవంశీ గారితో మాట్లాడాలి ఒక సావన. ఏం మాట్లాడతావు నీకు, నేను ఆల్రెడీ 2 నెలల నుంచి చేస్తున్నా, ఇచ్చా నీకు డైరెక్ట్గా ఆయనతో అవన్నీ ఉండవు, నువ్వు ఆపని. ఆయన గోపాల్ రెడ్డి గారు, కేఎల్ నారాయణ, ఆయన ముగ్గురు మాట్లాడుతున్నారు ఇక్కడ ఝాన్సీ స్టూడియో ఫిల్మ్ నగర్లో. సార్ మీతో 2 నిమిషాలు మాట్లాడాలని. వీటికి ప్యాక్ అవుతుంది మావాడికి. అంతా ఈ వేరే ట్రాన్స్ లో ఉన్నారు, ఇప్పుడు కూడా ఉన్నారు. డైరెక్ట్ గా మాట్లాడాలంటే ఈ చేతులు కట్టుకోవడం,
మనకి ఫస్ట్ నుంచి లేదు అది. ఉమ్. సరే మాట్లాడుతున్నాం కదా అమ్మ అన్నాడు. వెయిట్ చే అంటే మాట్లాడుతున్నాం అన్నాడు. ఆగా. అయిపోయింది. వాళ్ళు 10 నిమిషాలు మాట్లాడుతున్నారు. వద్దు రారా ఆగి అన్నాడు. నువ్వు ఆగు నేను అయిపోయింది. అయితే దానికి ముందే నేను ఒక చిన్న స్క్రిప్ట్ అనుకున్నా మైండ్‌లో. ఉమ్. మనం ఇప్పుడు ఎవరినైనా క్యారెక్టర్ అడిగితే అట్లా ఎంతోమంది అడుగుతారు. ఉమ్. ఎందుకు ఇవ్వాలి మనకి? ఉమ్. సో వాడికి మనకు నా తపన తెలియాలి. అది ఆల్రెడీ జై సినిమాలో మనం ఫోటోలు దిగినప్పుడే ఉంది. ఫస్ట్ ఫోటోలతోనే సెలెక్ట్ అయ్యా. సో ఏం మాట్లాడాలంటే, సార్ నవరసాలు చేయకపోయినా ఒక రసం చేస్తా చూడండి. నచ్చితే ఇవ్వండి క్యారెక్టర్. జస్ట్ చూడండి. ఉమ్. బ్రేక్ ఇస్తానంటే బాత్రూమ్ కావడానికి సిద్ధంగా ఉన్నా. అంత కసి ఉంది నాలో. ఉమ్. అంటే నాకు కసిని చెప్పడానికి. చాలా మంది చెప్తారు సార్ అంత కసి ఉందని. ఈ బాత్రూమ్ కావడానికి సిద్ధంగా ఉన్నా అంటే అందులో ఒక జెన్యూనిటీ తెలిసిద్దేమో అని ఒక చిన్న ఆ స్క్రిప్ట్ అనుకున్నాను. ఉమ్. అనుకుని వాడు కడగమని కడుగుతా నేను. ఒకరు కడగమని కడుగుతా. ఎందుకంటే నాకు అది కూడా వర్కే. నాకు జీవితం అంటే మనకు తెలిసినప్పుడు. సో అయిపోయింది వీళ్ళ మీటింగ్. లోపలికి వెళ్తాను. సార్ ఇందాక ఆగమన్నారు కదా చెప్పాను. సో ఇది చెప్పా. చెప్తే ఎందుకు నువ్వు అంత తగ్గిపోతున్నావు, నీకు నువ్వు అంత అవసరం లేదు. 20 నిమిషాలు మాట్లాడారన్న కృష్ణవంశీ గారు. ఉమ్. నీకు నాతో ఎంత అవసరమో నాకు కూడా నీతో అంతే అవసరం. నువ్వు అంత తగ్గాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కాదు నెక్స్ట్ సినిమా కనపడంటే మీరు ఇలాగే అంటారు సార్. ఆడికి వెళ్తే రాని లేదు చెప్పా కదా నువ్వు కలువు అన్నాడు. అయిపోయింది. మాట్లాడా అంత అయిపోయింది. అక్కడ అయిపోయింది. ఉమ్. తర్వాత ఆ సినిమాకి మావాడు రౌడీల్లో వేస్తున్నాడు కదా, కంపెనీ ఆర్టిస్టులు కావాలని దాంట్లో ఈ ఎన్టీఆర్ని అరెస్ట్ చేసినప్పుడు ప్రెస్లో అందరూ అడుగుతుంటారు మీ ఫీలింగ్ ఏంటి. ఆ ఆర్టిస్టులు కావాలి వాళ్ళకి. ఓకే. నేను అంతకుముందు జూనియర్ ఆర్టిస్ట్కి వెళ్ళేవాడు మధ్యలో గ్యాప్లో. అవును. అక్కడి నుంచి మళ్ళీ నేను కొంతమంది కుర్రాలను తీసుకెళ్లేవాడిని. ఓకే. ఏజెంట్తో మాట్లాడుకుని తీసుకెళ్ళి ఇప్పుడు వాడు 300 ఇచ్చాడు అనుకో, వీళ్ళకి 200 ఇచ్చి నేను ఒక 100 తీసుకున్నాను. అట్లా నాకు గ్యాంగ్ ఉంది. ఎక్కడ వెళ్ళినా పుష్ప కాన్సెప్టే. ఓకే. పని చేయాలి, అక్కడి నుంచి ఓన్ రావాలి. సో అదొక సర్కిల్ ఉంది మనకి. వీడు నాకు ఒక టాస్క్ ఇచ్చాడు. ఏంటి ఇట్లా అడుగుతున్నారా అంటే నువ్వు ఒప్పుకో నేను తీసుకెళ్తా అనేవాడు. తీసుకెళ్ళి దాని తర్వాత అప్పుడు ఆ సినిమాకి కంపెనీ ఆర్టిస్టులని పెట్టా నేనే. ఓకే. మేనేజర్తో మాట్లాడి 1000 రూపాయలు 500 అంత ఇచ్చేవాళ్ళు. అందులో కొంచెం నాకు మిగిలేదు, మా వాడికి కొంచెం ఇచ్చేవాడిని. వాడు నాకు బండి ఇచ్చాడు. మనకి ఆల్రెడీ ఉన్నారు కుర్రాళ్ళు, ఆ సిస్టమ్ నాకు తెలుసు. అంత అక్కడ చేసి అట్లా జగడం సినిమాలో కూడా క్యారెక్టర్ పడింది. దాని తర్వాత మధ్యలో 10th క్లాస్ సినిమా ఆయన క్యారెక్టర్ ఇచ్చాడు, మంచి క్యారెక్టర్. ఈ జై సినిమా బాగా ఉపయోగపడింది అన్న నాకు. అట్లా ఈ లింకులు ఒకరిని పట్టుకుని అట్లా పట్టుకుని ఆఫీస్కి వెళ్తే ఈ తేజ గారి సినిమా ఫోటోలు చూపిస్తే ఇండస్ట్రీ బాగా కనెక్ట్ అయింది ఆ క్యారెక్టర్. సో అట్లా 10th క్లాస్ సినిమా పడింది. మీరు 10th క్లాస్ సినిమా చూసారా? అందులో పాటలు పాడే క్యారెక్టర్ డైరెక్టర్ చందు గారు జుట్టు వేసుకుని బిట్ సాంగ్స్ పాడారు. ఆల్రెడీ కులశేఖర్ గారు పాడారు ఆ పాటలు. దానికి లిప్సింగ్ ఇవ్వడమే. ఏ పాటలు? ఓ అప్పారావు, ఓ సుబ్బారావు, ఎవరో ఎన్ని ఫేమస్ పాటలు ఉంటాయి చూడండి. మాయదారి మల్లేసు, ఇవన్నీ ఇట్లాంటి బిట్ పాటలు మధ్యలో వస్తాయి సినిమాలో. అంటే వీడు మ్యూజిక్ డైరెక్టర్ రావాలని సినిమాలో క్యారెక్టర్. అందులో చాలా పెద్ద క్యారెక్టర్ ఇచ్చారు. ఆ సినిమా పబ్లిక్ లో హిట్ అయింది. ఇండస్ట్రీ కనెక్ట్ కాల. ఎందుకంటే అప్పుడు సంథింగ్ ఏదో వాళ్ళకి ఏదో ఆ సినిమాకి ఇష్యూ ఏదో అయ్యి దాని ఆడియో ఫంక్షన్ ఏదో చేయలే సంథింగ్ ఏదో. సో అట్లా ఇంకా అక్కడి నుంచి ఛానల్ వచ్చేసింది మనకి, ఇండస్ట్రీ ఛానల్. అట్లా ఎక్కడ ఆఫీసులు ఉంటాయి, క్యారెక్టర్లు ఎట్లా ఇంకా అలా ట్రావెల్. ఓకే. సో ఈ 10th క్లాస్కి జైకి మధ్య ఒక స్ట్రగుల్ పీరియడ్. మళ్ళీ అంటే ఒక మంచి చేసిన తర్వాత మళ్ళీ 10th క్లాస్ వచ్చే టైంకి ఎన్ని ఇయర్స్ పట్టింది అది గ్యాప్? మిడిల్ ఎంత? అంటే ఒక 2-3 ఇయర్స్ అన్న. 3 ఇయర్స్ నేను స్ట్రగుల్ అయ్యేది. పానీపూరి అమ్మడం, సోడాలు అమ్మేవాడిని. సోడా బండ్లు, సోడాలు అమ్ముకుంటూ. అవును, ఇంకో సోడాల బిజినెస్, సోడాలు కూడా అమ్మేవాడిని. ఈ ప్రాసెస్ లో మనుషుల సైకాలజీ తెలుసుకున్నానన్న. మనుషులు ఒక్కొక్కరు బిహేవియర్ ఎలా ఉంటాయి. ఈ సోడాలు అమ్మినప్పుడు అయితే గోలీ సోడాలు ఉంటాయి కదా, వాడు బండి ఇచ్చేవాడు సేమ్ పానీపూరి ప్యాటర్నే. ఇన్ని సోడాలు అమ్మితే ఎంత అని. అవి కూడా మళ్ళీ ఎక్కడన్నా కొన్ని జంక్షన్ దగ్గర పెట్టేవాడిని. ఆడ పోకపోతే గల్లీలు తిరిగేవాడిని. గల్లీల్లో గోలీ సోడా, లెమన్ సోడా, నిమ్మకాయ సోడా పెద్దగా అరిచేవాడిని. పానీపూరి అయితే అసలు 4 ఫ్లోర్లు కనపడేది. గచ్చు పానీపూరి అరిచేవాడిని, పెద్దగా అరిచేవాడిని వాయిస్. ఈ పిల్లలు ఉంటారు కదా, పిల్లల్ని రెచ్చగొట్టేవాడిని. వీళ్ళు వెళ్ళి వాడు పెద్ద ఏడ్చేవాళ్ళు. వాళ్ళు కొంతమంది అయితే మా గల్లీలో రాబాకనేవాళ్ళు.
ఓకే. నీ వల్ల పిల్లలు చెడిపోతున్నారని. ఆ, ముస్లిమ్స్ వచ్చేవాళ్ళు, అంటే ఓకే. పెద్ద గిన్నె తీసుకొచ్చేవాళ్ళు. ఆ, కొంతమంది తాగుబోతులు ఉంటారు, తాగేసి వాడు డబ్బులు ఇడు. ఓకే. ఓకే. ఆ కుండ ఉంటది కదా, ఉమ్, వాడు గుదితే ఆ టైర్ ఉంటుంది కదా కింద, ఉమ్. కుండ దగ్గర కింద పడేది. ఓకే. ఇంకా నీళ్లు పోతే పానీపూరి అమ్మలేము, ఆ, పగిలిపోయింది ఇక కుండ కూడా. పగిలిపోయేది ఈ అవును. నీళ్లు, మళ్ళీ ఇంటికి పోవడమే. అదేలే. ఓకే. మళ్ళీ కొంతమందికి ఈ పూరీలు 5 వేసేటప్పుడు 7 దొంగ లెక్కలు చెప్పడం, ఉమ్, అదొక అదొకటి. అదొక ఓకే. మాఫియా, అదొక అదొక పెద్ద మాఫియా. సిస్టమ్. ఓకే. దాంట్లో ఆ, ఈ సోడాలు ఏమిటి? సోడా సోడాలు బిజినెస్. అమ్మా, ఈ ఆ, పానీపూరి అమ్మా, ఆ, మధ్య మధ్యలో పెయింటింగ్ పనికి వెళ్ళా, మేస్త్రి పనికి వెళ్ళా, ఆ, ఆ, ఈ మధ్యలో ఈ జూనియర్ ఆర్టిస్ట్ కోఆర్డినేటర్ లాగా ఆ, వాళ్ళని తీసుకెళ్ళా, ఆ. చాలా వేసుకుంటూ చేసేవాడిని. ఓకే. కోఆర్డినేటర్ అనేది ఒక ఇప్పుడు కోఆర్డినేటర్ చేసిన. అంటే ఆర్టిస్టులు కాదు, జూనియర్ ఆర్టిస్ట్. అవునవును. ఏదైతే ఒకటి చూసావో ఆ, నేను ఎందుకు చేయకూడదు అనేది. అంతే, అంతేగా. ప్రతి దాంట్లో అంతే, ప్రతి దాంట్లో అంతే. ఆ, కెమెరా డిపార్ట్మెంట్ వర్క్ చేశాను, ఆ, యాక్టింగ్ ట్రైనింగ్ ఇస్తా, నేను ఆ, యాక్టింగ్ క్లాస్ చెప్తా. ఆ, ఈ కెమెరా దాంట్లోకి వెళ్ళినప్పుడు కొన్ని కొన్ని తెలుసుకునేవాడిని. ఆ. ఆర్టిస్ట్ అనేవాడికి కెమెరా సెన్స్ తెలిసి ఉండాలి. ఓకే. ఓకే. దాన్ని తెలుసుకోవడం వల్ల నాకు యాక్టింగ్ క్లాసులు చెప్పడానికి ఇంత బాగుండేది. వద్దులే. అంటే ఉమ్, ఈ ప్రాసెస్ లో లేడీ అసిస్టెంట్ పెట్టుకున్నా, ఆ. మళ్ళీ నీ కింద ఒక అసిస్టెంట్. లేడీ అసిస్టెంట్ పెట్టుకున్నా. ఓకే. అంత వైల్డ్ కదన్నా. ఆ, మళ్ళీ నేను అసిస్టెంట్కి వెళ్ళేవాడిని, ఆ, అసిస్టెంట్ కూడా వెళ్ళా. ఓకే. ఆర్టిస్ట్ చిన్న యాక్టర్ చిన్న ఉన్నాడు కదా, చిన్నగారా. చిన్న గారి దగ్గర 3 years చేశా, ఉమ్, ఆర్టిస్ట్ కోసమే. అది. ఆయన క్యారెక్టర్స్ చెప్తాడు, చెప్పాడు కొన్ని క్యారెక్టర్స్ చెప్పాడు ఆయన. ఆ, చెప్పాడు తర్వాత ఆ ఇంట్లో సినిమా వరకు కూడా ఉన్నాను నేను. ఓకే. ఓకే. ఆ, ఉమ్. ఆయన డైరెక్షన్ అది. ఆయన డైరెక్షన్, ఉమ్, ఆయన డైరెక్షన్. ఉమ్, ఇంకా ఆ సినిమాకి ఆయన కొంచెం క్లోజ్గా ఉండేవాడు నాతో. ఆయన ఉమ్, ఉమ్, కొన్ని కొన్ని నేను రిఫరెన్స్ కూడా చెప్పేవాడు ఆయనకి. ఉమ్. ఓకే. ఆయన చనువిచ్చేవాడు, ఓకే. చనువిచ్చేవాడు. ఆ, నేను యాక్టర్ అని తెలుసు కొంతమంది చెప్పేవాడు. ఉమ్, అట్లా ఒక అమ్మాయి పరిచయం అయింది నాకు. ఉమ్, ఆ లేడీ అసిస్టెంట్కి, ఆర్టిస్ట్కి అసిస్టెంట్కి ఉండేది. ఆ, ఆ టైంలో నేను జగడం చేసేవాడిని. ఉమ్, ఆ అమ్మాయి ఏదో స్ట్రగుల్ చెప్పేది, ఇట్లా నాకు ఇట్లా ఆమె దగ్గర చేయడం ఇష్టం లేదు, నాకు కొంచెం తేడాగా ఉంది అని, డబ్బులు ఫైనాన్స్ ప్రాబ్లం. ఒక పని చేయి, నువ్వు నాకు అసిస్టెంట్కి వచ్చే అన్న, ఉమ్, నీకు వస్తే ఏమని అనుకుంటారు కదా. ఎవడు అనుకుంటే నీకెందుకు, నీకు డబ్బులు కావాలి, నాకు పని కావాలి, ఉమ్, నాకు ఎంత ఇస్తా అందులో నీకు కొంచెం ఇస్తా, ఉమ్, రా. ఉమ్, నేను ఎందుకు తీసుకెళ్ళేవాడిని అంటే, ఈ చిన్న చిన్న క్యారెక్టర్స్కి వాళ్ళు డైరెక్టర్స్ ప్రిఫరెన్స్ పెద్దగా ఉండదు, అది మెయిన్ సీన్ మీద ఉంటుంది. ఉమ్, అందులో నేను కనపడి హైలైట్ అవ్వాలని, నాకు జూనియర్ ఆర్టిస్ట్కి ఇచ్చిన ఆ జూనియర్ ఆర్టిస్ట్లో నేను బాగా హైలైట్ అవ్వాలని నేను నా హోంవర్క్ చేసేవాడిని. ఓకే. అది చేయాలంటే ఏం చేసేవాడిని, అసిస్టెంట్ని మానిటర్ అయి పెట్టేవాడిని. ఉమ్, నువ్వు చూసి చెప్పు, నా మీద లైట్ పడుతుందా లేదా, ఈ షర్ట్ బాగుందా లేదా, ఇక్కడ బాగుందా లేదా, ఇంకేమైనా చేయాలా ఉమ్, అని మీ ఇద్దరం ఒక కోడ్ మాట్లాడుకునేవాళ్ళం. ఓకే. అందుకు పెట్టుకునేవాడిని. ఓకే. కట్ చేస్తే ఆ జగడం సినిమాకి తీసుకెళ్ళా. ఓకే. తీసుకెళ్తే వేణు ధనరాజు అంతా మా ఫ్రెండ్సే కదా, ఉమ్, అది ఏమో మంచి స్టైలిష్గా జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకుని స్టైలిష్గా వచ్చింది. ఉమ్, నేనేమో చిన్న క్యారెక్టర్, ఫస్ట్ హీరో ఫ్రెండ్స్ ఓకే. సుకుమార్ దానికి, ఉమ్, తర్వాత అందరూ పొట్టుకున్నామని నన్ను క్యాంటీన్లో వేసారు, క్యాంటీన్లో సప్లై చేస్తుంటారు, టీ ఓకే. సప్లై, ఆ, ఆ క్యారెక్టర్. ఉమ్, కట్ చేస్తే ఆ రోజు నా కర్మగాలి లేడీ అంట్లు కడిగే వాళ్ళు కూడా లేడీస్ లేరు. ఉమ్, ఏమో జీన్స్ ప్యాంట్ వేసుకుని స్టైలిష్గా వచ్చేసింది, మొత్తం ఆగం ఆగమైంది సెట్ అంతా. ఏ. ఎవరి అమ్మ అంటే పీలాంగ దర్శించారు, వాడేవాడు అంటే చిన్న క్యారెక్టర్ అది. దానికి ఇంకా వేణు ధనరాజు ఇంకా పెట్రోల్ పోసారు. ఇది మొత్తం ఏ, ఈ గోల బ్యాచ్ కదా ఇది. ఏ, చేసి షూటింగ్ ఆపాడు ఏ, సుకుమార్ గారు. ఏ, ఏందిరా నువ్వు లేడీ అసిస్టెంట్ ఏంది అంటే, ఏం సార్ ఆ అమ్మాయి నాకు అంతకు నేను అసిస్టెంట్కి వెళ్ళినప్పుడు వచ్చేది అమ్మాయి ఏ. అట్లా అడిగిందంటే, ఏమైనా క్యారెక్టర్ కూడా చెప్పండి అమ్మాయి క్యారెక్టర్. అరే వీడు రివర్స్ నన్ను క్యారెక్టర్ అడుగుతున్నాడు రా అని ఫుల్ కామెడీ అయిపోయింది. ఏ, అంతే ఒక్కరోజే. ఏ, ఎంత కామెడీ అంటే నేను షార్ట్లోకి వెళ్ళడమే ఆలస్యం. ఏ, వీళ్ళకి ముందే చెప్పా, నువ్వు ఎవ్వరికి నెంబర్ ఇవ్వకు, ఏ. ఎవరి నెంబర్ తీసుకోబాకు, ఈ అమ్మాయికి. మొత్తం ముదిరికానట్లు అని చెప్పా. వీళ్ళు ఎట్లా ఆడుకున్నారంట ఒక్కరోజే, ఏ, ఒక్కరోజు చుక్కలు చూపించారు ఆ ఓకే. అమ్మాయికి. ఏ, నేను వెళ్ళడమే ఆలస్యం, అరే నీకు షార్ట్ రానేవాళ్ళు, ఏ, నేను ఆడికి వెళ్ళగానే వీళ్ళు ఇక్కడికి వచ్చేవాళ్ళు ఏ. ఊరికి ఆట పడ్డానికి. అదేలే. ఏ, నాకు ఈ అమ్మాయి ఆల్రెడీ మనం చెప్పింది ఇట్లా వద్దని, ఏ, ఇలా ఆగం ఆగం చేస్తారు కావాలని ఆట పడడానికి. అదేలే. దాని దెబ్బకి ఆ అమ్మాయి రాలే ఇంకా. ఏ, అది అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ పోరంబోక్ అనే సినిమా చేశాను నవదీప్ది. ఏ, దాంట్లో మా ఇంటి దగ్గర ఒక ఆంటీ ఉండేది, ఉమ్, నన్ను కూడా షూటింగ్ తీసుకెళ్ళొచ్చుగా, సాగు కొట్టింది. ఏ, సరే ఆ ఆంటీని తీసుకెళ్ళా, ఏ, తీసుకెళ్తే కామెడీ ఏంటి, సాయంత్రం 4 అవ్వగానే వెళ్ళిపోతా ఉంటది. ఉమ్, పిల్లలు వస్తారు స్కూల్ నుంచి, వాళ్ళకి ఇంట్లో వంట చేయాలి, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఎవడు ఉంటాడా, ఏ, నేను వెళ్ళిపోతా ఉంటది. ఆ. సరే ఇంకెళ్ళిపోయింది. ఇంక అంతే. ఆ 2 ఇన్సిడెంట్లు అన్న ఓకే. ఓకే. ఇండస్ట్రీ వైరల్ చేశారు. ఓకే. ఓకే. అది వైరల్ అయిందో సంగతి నాకు తెలియదు కానీ, ఉమ్, కొంతమంది వీడికి ఎగస్టార్ అని అట్లా ఏమైనా వెళ్ళిందో తెలియదు కానీ, ఇంకోటి అయితే మన రామ్ ఉన్నాడు కదా, ఉమ్, తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత
సాయిరామ్ శంకర్ పూరి గారి బ్రదర్. అవును. ఆ సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ చేస్తున్నాడు. ఈ రామ్ అక్కడ కలవడానికి వచ్చాడు. నన్ను చూసి వీడి గురించి తెలుసా నీకు అన్నాడు. ఆర్టిస్ట్, మంచి ఆర్టిస్ట్. లేదు, వీడికి లేడీ అసిస్టెంట్ ఉంటుంది, నేనే భయపడ్డా పెట్టుకోవడానికి అని ఆడ చెప్పాడు. అది ఎప్పుడైంది, ఇది ఎప్పుడైంది, వామ్మో ఇది ఎటు పోయినట్టుంది అనుకున్నా. లోపల అనుకున్నా కానీ ఇప్పుడు అది చెప్తారు కదా, నా కాలు మీద నా కాలు వేసుకుంటే ఈ కాలు నాది, ఈ కాలు అట్లా నాకేం లేదు. కాకపోతే ఒక ఒక జోనర్ లో కొంతమంది హట్ అవ్వడం, పుకార్లు వెళ్ళడం జరిగినట్టుంది. అట్లా ఒక ఇన్సిడెంట్ జరిగింది. సో జై సినిమా అనేది వీటి పడింది అన్నమాట. అట్లా ఈ ఆడిషన్ ఏదైతే తేజ గారు చేశానో అదే ఆడిషన్ ఇప్పుడు కూడా చేస్తాను. ఆ ఇంగ్లీష్ నాకు స్పెషల్. అదే పూరి గారిది నేను ఇంత సినిమా చేసావు కాదు గంగా, నీకు ఈ సినిమాలు చేసావు, ఉయ్యాల జంపాల వచ్చే వరకు నీకు అసలు అంటే చేసావు కానీ అంత రికగ్నైజేషన్ రాలా. అదే ఉయ్యాల జంపాల ఇంకా ఆల్మోస్ట్ హీరో తర్వాత నువ్వు పక్కనే ఉన్నావు. టీజర్ లో కూడా అసలు మా ఇద్దరిది మెయిన్ కదా, అదొకటే బాగా గుర్తింపు ఉన్న సినిమా, గుర్తింపు సినిమా. మిగతా వాటిల్లో మళ్ళీ మొన్న మంచి క్యారెక్టర్ మంచిగా చేశానన్నా. బిల్లా సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ గా చేశా. బిల్లాలో సెకండ్ ప్రభాస్ ఉంటుంది, దాంట్లో ఫ్రెండ్స్ క్యారెక్టర్ అది, అందులో చేశా. నేనింతే, మా 10th క్లాస్. జోష్ చూసారా మీరు? జోష్ అక్కడే కదా మీరు నాకు పరిచయం. జోష్ లో అది మంచి క్యారెక్టర్. ఆ టీ కామెడీ సినిమా చూసిన గుర్తు నాకు. ఈ ఉయ్యాల జంపాలు రావడం కారణమే జోష్. జోష్ లో ఇందులో చేసిన డైరెక్షన్ డిపార్ట్మెంట్ నాని అని ఒక అతను ఉన్నాడు. అతను ఆల్రెడీ ఇప్పుడు రాజమండ్రి రోజు మిల్క్ అని ఒక సినిమా డైరెక్షన్ చేస్తున్నాడు. నాని అని సుకుమార్ గారి సంథింగ్ రిలేషన్ సంథింగ్, మంచి టాలెంటెడ్ పర్సన్. అతను జోష్ చూసి నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడల్లా అన్ని ఫోటోలు ఇచ్చేవాడిని. ఫోటోలు కూడా అంత క్రేజీగా అనుకున్నారు. ఒకటే ఫోటోలో 6 ఎక్స్ప్రెషన్స్ అట్లా అన్ని చేపించి ఎన్ని ఫోటోలు పెట్టాను డబ్బులకి, కుప్పలు. అప్పుడు ఫోటోలు ఇవ్వడమే కదా, ఇప్పుడు లేదు. ఇప్పుడు కూడా కొంతమంది అడుగుతుండ్రు, ఒకరిద్దరు అడుగుతుండ్రు వాట్సాప్. అప్పుడు ఫోటోలు స్టూడియోలో కడగడం. జోష్ కి ఇతను చూసి ఎక్కడ ఫోటోల్లో ఏ ఆఫీస్ లో లేని ఫోటో ఉంటుంది, అది ఇది చూసి అప్పుడు పిలిచి క్యారెక్టర్ ఉయ్యాల జంపాలు రావడానికి కారణం జోష్. అయితే గంగా, ఇప్పుడు ఎప్పుడైతే జై సినిమాలో ఒక బ్యాచ్ కలిశారు, ఇప్పుడు నీతో పాటు మన వేణు ఉన్నాడు, తర్వాత ధనరాజు, చంద్ర ఉన్నాడు, వీళ్ళందరూ సక్సెస్ అయ్యారు. మరి నీ లైఫ్ లో నువ్వు ప్రతిదీ ఒక క్యాలిక్యులేషన్ గా ఒక దీంట్లో ఉంటావు కదా, మరి ఎక్కడ మిస్ఫైర్ అయింది? అది ఏమైందంటన్నా, నేను అప్పుడు నాకు హెయిర్ ఉండేది, లాంగ్ హెయిర్, ఇంత హెయిర్. అది కూడా నేను రికగ్నైజ్ కోసం పెట్టుకున్నా. తర్వాత అంటే మనకి ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ లేదు కదన్నా. ఇప్పుడు వేణు కంటే ఆల్రెడీ ఇండస్ట్రీ ఉంది, అసిస్టెంట్ చేశాడు కాబట్టి ఇండస్ట్రీ అంటే ఏంటి తెలుసు నాకు. మనం అసలు బయట జోన్ నుంచి వచ్చాం కదా. కానీ సుమన్ గారి ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది, కానీ అది ఎక్కడ మీకు చెప్పే కదా అప్పటి వరకే, తర్వాత లేదు కదా. తర్వాత మానేసాం కదా, మానేస్తే అక్కడితో కట్ అయిపోయింది ఛానల్, లేదు ఇంకా. మనంతా ఓన్ క్రియేషన్, ఓన్ స్కెచ్, ఓన్ ప్లానింగ్ అంతా. సో ఇక్కడ ఏమైందంటే హెయిర్ తీసేసాను నేను. ఉయ్యాల జంపాల ముందు వరకు హెయిర్ తో రికగ్నైజ్ నా క్యారెక్టర్. ఇప్పుడు నేను ఇంతలో కూడా ఆ డైలాగ్ బాగా వైరల్ అయింది. రేయనక పగలనక తిండి తిప్పలు మానేసి ఉడిగం చేస్తారా, కుక్కర్లో చూస్తారా మమ్మల్ని. అదొకటి. ఇంకొక డైలాగ్ ఉంటుంది, డబుల్ మీనింగ్ డైలాగ్, అది తీస్తారు ఎడిటింగ్ లో, అది ఉంటే బాగుండేది. జ్యోతిష్కుడు చేయి చూపిస్తా, నువ్వు ఇక్కడ ఉండాల్సినది కాదు, ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ అంటే ఇలా దాటి వెళ్ళాల్సినది, కానీ వాళ్ళ రేంజ్ వరకు వచ్చి ఆగిపోతావు అనేవాడు. అంటే షట్ అనేవాడు, అంటే ఇంకెళ్ళాలని నేను. చేయి చూసి నీ రేఖలమై రోజు ఏం చేస్తున్నావు అన్నాడు. అది డబుల్ మీనింగ్ గా తీస్తారు, అది ఉన్నా బాగుండేది. సో క్యారెక్టర్లు మంచి మంచి క్యారెక్టర్లు చేస్తే దానితో హెయిర్ ఉంది కదా. ఈ 10th క్లాసు, జోషు, నేనింతే, ఇవన్నీ ఆ హెయిర్తో రికగ్నైజ్. ఉయ్యాల జంపాల తర్వాత హెయిర్ తీసేస్తే ఆ చేసిన సినిమాలో నాకు కౌంట్ లేవు. ఇప్పుడు ఇది ఒకటే, మళ్ళీ ఇక్కడ నుంచే ఫ్రెష్ స్టార్ట్. ఇదే సినిమా ఫస్ట్ సినిమా లాగా అందరికి అలా అయిపోయింది, అది కౌంట్ లేదు. మళ్ళీ ఇప్పుడు నేను మళ్ళీ స్టార్టింగ్ కెరీర్, ఇండస్ట్రీ వాళ్ళకి బాగా గట్టి బ్రేక్ పడితే రికగ్నైజ్ వస్తుంది. అది నాకు అది 50% దెబ్బేసింది. అంటే ఒక లుక్ మంచి పెద్ద బ్రేక్ వచ్చే వరకు లుక్ మార్చకూడదు, లుక్ మార్చితే అది బాగా ఎఫెక్ట్ అవుతుంది. అదొకటి ఎఫెక్ట్ అయింది. ఉయ్యాల జంపాల తర్వాత అంటే ప్రాపర్గా ఎక్కువ కష్టపడకపోవడం వల్ల డిలే అయినట్టుంది. డిలే అయింది, ఇట్లా ఓపెన్ గా మాట్లాడడం,
దీనివల్ల పిఆర్ ఎక్కువ మెయింటైన్ చేయకపోవడం. మనకి ఇండస్ట్రీలో ఎక్కువ పర్సెంట్ ఎలా ఉంటుందంటే పిఆర్ ఎక్కువ మెయింటైన్ చేయాలి. అంటే రిలేషన్ ఎక్కువ తీసుకోవాలి. నువ్వు నచ్చినా నచ్చకపోయినా అందరితో ట్రావెల్ అయితే నీకు ఒకడు సినిమా చెప్పడం అట్లా 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 రిలేషన్తో కలవడం, వెళ్ళి రెగ్యులర్ కలవడం. నాకు ఇవి ఎక్కువ నేను చేయలే. అది బాగా మైనస్. దానివల్ల డిలే అవ్వడానికి రీజన్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కువగా నువ్వు ఓన్లీ ఇంగ్లీష్ ఒకటి ఉంటది, అవును, దాని మీద బేస్ చేసుకున్నట్టున్నావు. అట్లేం లేదన్న, అట్లేం లేదు. లేదు, ఓకే. ఇప్పుడు నేను చేసిన క్యారెక్టర్లన్నీ నార్మల్ క్యారెక్టర్లే. మొన్న నితిన్ తో ఆ సినిమాలు ఎక్స్ట్రాడినరీ మ్యాన్ లో చేశాను. దాంట్లో చేసావు. అది కూడా ఎందుకు చేశానంటే ఇంగ్లీష్ అక్కడే జై తర్వాత మళ్ళీ అక్కడే ఇంకెక్కడ చేశాను, మధ్యలో ఎక్కడ చేయాలి. మళ్ళీ రామ్ చరణ్ గారితో గోవిందరంధ్ర వాడు చేశాను. దాంట్లో చేశాను. గోవిందరంధ్ర వాడిలో కృష్ణ ఆ ఇంగ్లీష్ చేస్తే సెలెక్ట్ అయిపోవడమే. గోవిందరంధ్ర వాడు చేశా. మీరు గోవిందరంధ్ర వాడిలో శ్రీకాంత్ గారు ఫ్రెండ్స్ మేము, మీకు సినిమాలు ఉంటుంది, విలేజ్ కి రాగానే ఇంగ్లీష్ మాట్లాడతారు. దాని తర్వాత మళ్ళీ ఈ కమల్ని ముఖర్జీ పెళ్లి జరగకూడదు చూడండి, సినిమా చూసారు మీరు? చూస్తే అక్కడ శ్రీకాంత్ రామ్ చరణ్ కొట్టుకోబోతుంటారు. నేను మధ్యలో వచ్చి ఇద్దరు నాపి వీడిని నేను డీల్ చేస్తా అంటే ఈ రామ్ చరణ్ ఎవడో వచ్చి వీళ్ళ ఫ్యామిలీ ఎంటర్ అయ్యి, సో మేమేందంటే వాడెవడో అన్నట్టే మాకు కూడా శ్రీకాంత్ బ్యాచ్ కదా. నేనేందంటే ఆ క్యారెక్టర్ అది నేను హ్యాండిల్ చేస్తా చెప్పి వెళ్ళి రామ్ చరణ్ తో ఇంగ్లీషు తమిళ్ అన్ని మాడతా, తమిళ్ కూడా మాడతా, జిబ్రిష్ మాట్లాడే అసలు ఎవడరా నువ్వు, కంటెంట్ ఇది లోపల, ఎవడరా నువ్వు ఏంది నీ తాలివు అని చెప్తా లాస్ట్ లో. ఇంగ్లీష్ మాట్లాడి ఇంగ్లీష్ తమిళ్ తెలీదా, యూ వాంట్ ఇంగ్లీష్ అని ఇంగ్లీష్ మాట్లాడి గివ్ మీ తాలి అంటే పాటం కొడితే గర్రందరికి 24 ఫ్రేమ్స్ ఉంటుంది ఇట్లా పడతా. అది అసలు హైలైట్ సీన్ అన్న. ఆ ఒక్క సీన్ పడి ఉంటే నేను వెనక్కి తిరిగి చూసేవాడిని కదా. ఎడిటింగ్ లో పోయింది అది. ఎడిటింగ్ లో పోయింది. ఎందుకు పోయిందంటే అక్కడ మన శ్రీకాంత్ అరెస్ట్ చేస్తారు, రామ్ చరణ్ మన ప్రకాష్ రాజ్ అరెస్ట్ చేపిస్తాడు, తండ్రే కొడుకుని అరెస్ట్ చేస్తారు. అది ఒక సెంటిమెంట్ ఎమోషను, దానివల్ల ఆ కామెడీ డిస్టర్బెన్స్ ఇదని చెప్పారు నాకు కృష్ణవంశీ గారు టైం బ్యాక్. అదొకటి దృశ్యం సినిమాలో సప్తగిరి క్యారెక్టర్ వచ్చింది, అది మిస్ అయింది. అదేంటంటే కొంచెం రెమ్యునరేషన్ ఉయ్యాల చంప తర్వాత మనకేదో కొంచెం ఇంతనే అడిగితే అంత ఇవ్వరమ్మా ఇంతే ఇస్తారంట. ఈ మధ్యలో మేనేజర్లు కొంచెం వేరే సినిమాలకి ఏంటంటే కొంచెం వీళ్ళ కొంచెం అప్ అండ్ డౌన్ మాట్లాడడం మనం అడిగే విధానంలో చేసుకోవచ్చు. సో సురేష్ ప్రొడక్షన్ చేయరంట, ఒకసారి చెప్పే అది ఫిక్స్ అంట, నాకు తెలియదు. సో అట్లా అది మిస్ అయింది, ఇది మిస్ అయింది, అట్లా రకరకాల రీజన్స్ అన్న, అంతేం లేదు. మెయిన్ ఏంటంటే ఈ నేను వెళ్ళి తిరగకపోవడమే, బాగా అందరూ తిరిగి కొంచెం బెండ్ అవ్వాలి అని. నా బెండ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. అవకాశం అడుక్కోవద్దు, అది ఎవరో ఒక ఆర్టిస్ట్ చెప్పాడు నాకు. కానీ మీ సర్కిల్లో వాళ్ళు నీకు హెల్ప్ చేయలేదా? హెల్ప్ చేస్తారంటే వాళ్ళు కూడా స్ట్రగులే కదన్నా. మొన్నే బయటపడ్డాడు వేణుదే కాదు, అందరూ అంత ముందు జబర్దస్త్, ఇప్పుడు జబర్దస్త్ ఉంది, జబర్దస్త్ చేశా, వేణు టీమ్ లో చాలా ఎపిసోడ్ చేశా, వేణు దాంట్లో చేసా, శకలక్ శంకర్ దాంట్లో చేశా. ఇప్పుడు వేణుని కొట్టిన స్కిట్ చూడండి, కళ్ళు కాంపౌండ్, దాంట్లో కళ్ళు కాంపౌండ్ ఓనర్ నేనే దాంట్లో. ఆ స్కిట్ లో శకలక్ శంకర్ టోటల్ జబర్దస్త్ లోనే అది హైలైట్ స్కిట్. అది అన్ని డైలాగులు మర్చిపోతాడు శకలక్ శంకర్. ఈ చీపురు కట్టాను వ్యాక్యూమ్ క్లీనర్ స్కిట్ ఒకటి ఉంటుంది, బ్రిటిష్ వాళ్ళు ఫారినర్స్ లాగా బ్రిటిష్ వాళ్ళు లాగా మాట్లాడతారు. అందులో స్టేజ్ మీద డైలాగ్ నిజంగా మర్చిపోయాడు మనోడు. అన్ని మర్చిపోతే ఆ స్కిట్ వేరే అయిపోయింది స్పాంటనియస్ గా. నువ్వు ఇది కూడా మర్చిపోతే ఇంక నేను చేసుకోవడం బెటర్. అసలు హైలైట్ వైరల్ అయింది ఆ స్కిట్. అది తర్వాత కిరాకార్పి స్కిట్లు చాలా స్కిట్లు చేశాను. ఇంకా నేను టీమ్ లీడర్ అవ్వలేదా? టీమ్ లీడర్ ట్రై చేశానన్నా, ట్రై చేసా కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల మనం కొన్ని రోజులు, ఇప్పుడు మంచి ఆర్టిస్టులు నా టీంలో రావాలంటే మనం డబ్బులు ఇవ్వాలి. ఎందుకు? కంపెనీ ఇస్తుంది. ఇప్పుడు ఇవ్వరన్నా, స్టార్టింగ్ ఎవరు, స్టార్టింగ్ ముందు సెలెక్ట్ అవ్వాలి కదా నేను. వాళ్ళకి ఆడిషన్ సెలెక్ట్ కావాలంటే ఒక 5 స్కిట్లు నేను వీళ్ళతో రిహార్సల్ చేయించాలి. చేశా, టాలీవుడ్ ఛానల్లో నేను టీమ్ లీడర్ చేశా. తర్వాత జబర్దస్త్కి వర్కౌట్ కాల, కొత్త వాళ్ళకేమో అంత పర్ఫార్మెన్స్ చేయలేరు. ఎంత ఆల్రెడీ చిన్న క్యారెక్టర్లు చేసి సర్వే అవుతున్నా, ఎన్నో 100 సినిమాలు చేసిన ఆర్టిస్టులను పెట్టుకున్నా. సినిమాలో సర్వే అవుతున్నారు తప్ప సరైన పర్ఫార్మెన్స్ లేదు. కొంతమంది చూసా, అవలా కొంచెం పర్ఫార్మెన్స్ పెట్టుకోవాలంటే వాడు డబ్బులు ఇవ్వాలి. వాడు కొన్ని రోజులు రిహార్సల్ చేయించి తిరిగి ఆ సెలెక్ట్ అయ్యే వరకు వాడు రాడు. మనం కొన్ని డబ్బులు పెట్టుకుని కూర్చోవాలి, దానికోసం టైం కిల్ అయిపోద్ది. సో అట్లా కుదరలేదు. సినిమాలు ఏదో ఒక సినిమాలు వస్తున్నాయి, చేస్తున్నా, హిట్ పడలేదన్న. హిట్ 65 సినిమాలు చేశా, హిట్ లేదు అంతే. వాటిలో చెప్పుకోదగిన అంటే వీటి వరకు చెప్పుకోదనే ఫస్ట్ తేజ గారు జై, 10th క్లాసు, జోషు, బిల్లా, ఉయ్యాల జంపల, నేనింతే, ఇది
ఎక్స్ట్రాడినరీ మ్యాన్ నితిన్ గారితో చేశాడు ఒకటి, రామ్ చరణ్ గోవిందరావు వాడు, గోవిందరావు చిన్నది సినిమాలు ఆడలేదన్న, అది ప్రాబ్లం. నేను ఇంతే ఆడలా, 10th క్లాస్ ఏమో అట్లా అయిపోయింది. ఉయ్యాల జంపలు ఒకటే. ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అసలు ఆయన పెద్ద రైటర్ ఆయన. అవును, కాదు ఈ గ్యాప్ లో సరే ఈ సక్సెస్ పడటం లేదు, ఒక పక్కన ఆఫర్స్ రావటం లేదు, ఇంక మరి అప్పుడు మధ్యలో కొన్నాళ్ళు రకరకాలు చేసావు. ఇప్పుడు ఈ కొత్తగా మరి టీది ఎందుకు స్టార్ట్ చేసుకున్నా? ఇది అంటే ఫైనాన్షియల్ కోసమేనన్న, సైడ్ ఒక బిజినెస్ ఉండాలని. అయితే ఇది ఎప్పుడు అంటే ఈ కరోనా టైంలో ఆల్రెడీ ఒకసారి పెట్టా. దానికన్నా ముందు ఇప్పుడు 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 ఈ శ్రీనగర్ కాలనీలో మీరు వచ్చారు చూడండి, అవును, ఇది ఫస్ట్ అది మా ఫ్రెండ్ పెట్టాడు, కంటైనర్లో చేపించి అతను పెడదామని పెట్టాడు. ఓకే, పెట్టి మావాడు అన్ని ఎక్స్పెరిమెంట్లు చేస్తాడు. బర్గర్లు ఏదో పెడదాం ఎక్స్పెరిమెంట్ చేస్తాడు, టీ కూడా పెడదామని రకరకాల ఎక్స్పెరిమెంట్లు చేస్తాడు. అవి రోజు మాకు తినిపిస్తుండేవాడు, ఇది బాగుందా. నాకు తిక్కలేసింది, ఇదేంద్రా బాబు ఇది పెట్టడు, కానీ స్పాట్ మంచి స్పాట్ అది కూర్చోవడానికి కానీ. అయితే అసలు మనమే ఏదైనా పెట్టచ్చు కదా అని నేను ఇంట్లో రకరకాల పాలు, రకరకాల మిల్క్ ప్యాకెట్లు, రకరకాల టీ పౌడర్లు అన్ని ఎక్స్పెరిమెంట్ చేసి కొన్ని చేసి మనం ఏదైనా పెడదాం సింపుల్ గాని. మావాడు ఫ్రెండ్ దగ్గర డబ్బా బాక్స్ ఫ్రెండ్దే, నేను ఎక్కువ ఇక్కడే ఉంటా, మా ఫ్రెండ్ దగ్గర ఉంటా. అభినవ్ సెక్సన్ అని అతను కూడా ఆర్టిస్ట్, మీకు తెలిసే ఉంటాడు, హైట్ పర్సన్, అతను కూడా దాంట్లో చేశాడు, జోష్ అక్కడే పరిచయం మావాడు. అభినవ్ సెక్సన్ అని యాక్టర్, ఆర్టిస్ట్. సో ఆ బాక్స్ మనోడిదే. సరే మనం పెడదామని నేను కొన్ని ఎక్స్పెరిమెంట్లు చేసి ఇద్దరం గురికి తాపిచ్చా, అదిరిపోయింది అన్నారు. ఏదో బాగుందా. ఫస్ట్ నేను బాక్స్ ఇవ్వాల నాకు మావాడు, నేను పెడతారా బాబు నువ్వు బయట పెట్టుకో, లోపల ఏం పెట్టద్దు అన్నాడు. లోపల మేము ప్లాన్ చిన్న బల్ల పెట్టి తక్కువ బడ్జెట్లో ఈ పైపులు ఉంటాయి అవి పెట్టా. క్లిక్ అయిపోయింది. క్లిక్ అయ్యి ఎక్కడెక్కడి నుంచో కపుల్స్ మొత్తం ఫుల్ రష్ అయిపోయింది. బాగుంది అనుకున్నా. తర్వాత మా బ్రదర్ని పెట్టి తర్వాత మా బ్రదర్ కొంచెం హెల్త్ బాగాలేక అట్లా వర్కర్స్ లేక, అంటే నేను అప్పుడు మనం చేస్తే బాగోదేమో అని చిన్న నామోషి ఫీలింగ్ ఏదో వచ్చింది. ఫస్ట్ వైల్డ్గా ఉన్నప్పుడే బిజీగా ఉండేవాడిని నేను. ఎప్పుడైతే వాళ్ళు ఫీల్ అవుతున్నారు, వీళ్ళు ఫీల్ అవుతున్నారని పక్కకు వచ్చానో ఆడించే స్టార్ట్ అయింది కొలాప్స్. ఏదో ఒక పిచ్చిలో ఇప్పుడు కిరాక్ అరిపోయినాడు అన్న, వాడు ఒక ట్రాక్ లో ఉన్నాడు, వాడు కొంతమంది నచ్చితే కొంత నచ్చడు. అదొక బ్రాండ్ లా, వాడికంటే ఒక సపరేషన్ వెలివేషన్ ఉంది. అప్పుడు అలా ఉండేవాడు నేను. మన నెల్లూరు అలా ఉన్నప్పుడే నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ నెల్లూరు చేపల పులుసు బాగా ఫేమస్. ఇప్పుడు పొలిటికల్ లో నెక్స్ట్ ఎమ్మెల్యే అవుతాడేమో తెలియదు కానీ. ఓకే, అదేలే బిజినెస్ అనేది రన్ చేసుకోవాలి. అది క్లిక్ అయిందన్న, అనుకోకుండా క్లిక్ అయింది. క్లిక్ అయితే ఇదేదో బాగుంది అని దాని మీద కూర్చున్నా. తర్వాత మా బ్రదర్ కి బాగా తీసేస్తే తర్వాత మళ్ళీ ఇంకొక లవ్ ట్రాక్ స్టార్ట్ అయింది. ఇంకో లవ్ ట్రాక్ తర్వాత హంగామా ఒక కామెడీ షో చేశాను, చాలా ఎపిసోడ్ చేశా. హంగామా ఒకటి, ఈ ఫ్లోలో ఒక ట్రాక్ స్టార్ట్ అయ్యి అట్లా ఆ అమ్మాయి త్రూ మనకు ఒక ఇన్వెస్ట్మెంట్ దొరికింది. ఆ అమ్మాయి త్రూ. సో ఆ అమ్మాయి కూడా ఏంది, నువ్వు ఏదైనా సెటిల్ అయితే పెళ్లి చేసుకుందాం అనే ప్రాసెస్ లో. ఆర్టిస్టేనా లేకపోతే బయట వాళ్ళు? ఆర్టిస్ట్ గా ట్రయల్స్ లో చేసింది, స్టార్టింగ్ స్టేజ్ అమ్మాయి, అవ్వాలని ఇంట్రెస్ట్. సో ఆ ట్రాక్ నడిచింది. ఆ ట్రాక్ లో మొత్తం అదే ఫస్ట్ అదే, ఇప్పుడు అదే. ఏమో ఇప్పుడు లేదు, అది కూడా పోయింది, అది కూడా పాయే. లవ్వే లేదు, రాసి పెట్టలేదు నాకు. నువ్వు ఆల్రెడీ అక్కడ రాసుకున్నావు కదా? రాసుకున్నా, లేదు లైఫ్ లో రాసుకున్నావు. అయితే మధ్యలో అంటే నేను లవ్ లో వెళ్ళలేదన్నది, ఇది కూడా లవ్ లేదు, అంటే జస్ట్ ఫ్రెండ్షిప్ లాగా వెళ్ళింది, టైం పాస్ లాగే అనుకున్నా. కాకపోతే ఆ అమ్మాయి జెన్యూనిటీ, సిన్సియారిటీ కొంచెం బాగా మనకి హెల్ప్ చేస్తుంది. నేను టీమ్ లీడర్ అవ్వడం కోసం ట్రై చేసినప్పుడు బాగా హెల్ప్ చేసింది. ఆమె డబ్బులు పెట్టి, జబర్దస్త్ కాదు ఇంకొక వేరే ఛానల్ కి, ఈ జూలకటక అని ఒకటి, హంగామాకి ఈటీవీలో వచ్చింది, వాటికి బాగా సపోర్ట్ చేసింది నాకు. ఈ వీళ్ళకి కొంచెం అమ్మాయి డబ్బులు ఖర్చు పెట్టి కొంచెం ఆ ప్యాషన్ కనపడింది. అట్లా తెలియకుండా కొంచెం మనిషి సిన్సియర్ ఉంది, మన కోసం నేను ఎదగాలని తపన పడుతూ మన కోసం కష్టపడుతుంది. సో మనం అట్లా అయ్యింది. ఆ అమ్మాయి త్రూ వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను నాకు ఇన్వెస్ట్మెంట్ చేశాడు. చేస్తే మళ్ళీ ఒక బిజినెస్ పెట్టా.
వేరే ఏరియాలో ఒక షట్టర్ తీసుకుని ఉమ్, పెట్టా. ఉమ్. అక్కడ కూడా క్లిక్ అయింది. ఓకే. అక్కడ క్లిక్ అయ్యి అంటే ఎట్లా క్లిక్ అయిందంటే, ఒకడు టీ తాగెళ్ళి వాడెళ్ళి ఇంకొకరిని తీసుకొచ్చాడు. వాడొచ్చి అన్న ఏందన్న నీ టీ గురించి, మావాడు ఇంజనీరింగ్ స్టూడెంట్ వాళ్ళు, ఉమ్, మావాడు వారిని సాగు కొడతాడు, ఇక్కడ టీ తాగరా దమ్ముంటే నీకు అని చెప్పాను. ఉమ్. గూగుల్లో పెట్టారు, వాళ్ళే గూగుల్లో పెట్టారు. అప్పుడు ఉమ్, పెట్టి రివ్యూస్ ఏదో బాగుంది, మనకంటూ కూడా ఒకటి చిన్న క్రియేట్ అయింది కదా, బ్రాండ్ లా క్రియేట్ అయింది, దీన్ని ఎందుకు మనం చేయకూడదని. దాని తర్వాత అక్కడ కూడా వర్కర్స్ లేక తీసేసా. ఓకే. సో ఇండస్ట్రీ లేట్ అవ్వడం కూడా అదొక కారణం. ఆడ ఒక 1 year నాకు వేస్ట్ అయింది. ఆడ కొన్ని రోజులు నేనుండి నడిపి మా బ్రదర్ని పెట్టి ఆడ ఓకే. దాని తర్వాత మళ్ళీ ఇంక నేను డిసైడ్ అయ్యా గట్టిగా. ఉమ్, మనకంటూ ఎందుకు డిసైడ్ అయ్యానంటే, టీ అనేది చాలా వాల్యుబుల్ అన్నది, మందుతో సమానం వాస్తవం చెప్పాలంటే. మనకి హెడేక్ వచ్చినా, డిస్టర్బెన్స్ వచ్చినా దాన్ని రిలీఫ్ చేసే ఒకటి అది. ఉమ్. అంటే దాన్ని సీరియస్గా తీసుకుంటే చాలా డెప్త్ పాయింట్ అది టీ అనేది. ఉమ్, ఎందుకంటే నేను కొన్నిసార్లు మనకి మైండ్ డిస్టర్బ్ అయ్యిద్ది, టీ తాగుదామని వెళ్తే ఎక్కడ బాగోదు అన్నట్టు, వాటర్ లాగా రివర్స్ హెడేక్ కూడా వస్తుంది మనకి. ఉమ్, తర్వాత నీలోఫర్ ఆడికెళ్ళి టీ తాగడానికి వెళ్ళేవాళ్ళం. అక్కడ చూస్తే 40-50 రూపాయలు ఇంత టీ, 50 రూపాయలు ఇచ్చి ఆ గుంపులో ఏదో సంతలో కొట్టుకోవాలి ఆడ. ఉమ్, టీ తాగితే అబ్బా ప్రశాంతంగా అనిపిస్తుంది. మళ్ళీ ఎక్కడది లకడీ కప్పులు వెళ్ళాలి ఇక్కడ నుంచి, ఉమ్. ఒక గ్యాంగ్ వేసుకుని 500-600 ఖర్చు పెట్టి ఆడకెళ్ళి టీ తాగదు, మళ్ళీ బిస్కెట్లు. ఏంటి కాన్సెప్ట్ అని నాకు ఇక్కడ రోమాలు లెగుస్తే ఆడికి వెళ్తే. ఉమ్, ఇప్పుడు ఏమో నాకు ఆల్రెడీ ఉంది, మనం ఎందుకు మంచి టీ మనం ఎందుకు ఇవ్వకూడదు? ఓకే. మీరు నా టీ బోర్డు మీద కూడా చూడండి, కింద ఒక క్యాప్షన్ ఉంటుంది, ఉమ్, టేక్ ఏ బ్రేక్, టేస్ట్ ట్రెడిషన్. ఓకే. ట్రెడిషన్ అది ఇప్పుడు కాదు, రాజుల కాలం నుంచి ఉంది అది రైట్. టీ అనేది. ఉమ్, ఒక పెద్ద కాన్సెప్ట్ అది టీ అనేది. ఉమ్, ఇంక దాని మీద కూర్చున్నా అన్న, ఒక బ్రాండ్ పీలాగంగా, అది బేసికల్ గానే నేను ఒక బ్రాండ్. ఉమ్, ఎందుకంటే చెప్పా కదా, మీరు జీవితం తెలుసుకుని జీవితం చెప్పాలి. ఒక ఒక బతికినంత మనిషి జీవితాన్ని ఒక సార్థకం చేసుకోవాలి. అంటే ఇప్పుడు కొంతమంది చెప్తారన్న, లైఫ్ ఈజ్ ఏ వెరీ షార్ట్ అంటారు. నా దృష్టిలో అది తప్పు. లైఫ్ అనేది అసలు నువ్వు ఊహించని దానికన్నా ఎక్కువ ఉంది. నీకు తెలియక ఒక అక్కడే బతికేసి చచ్చిపోతున్నావు. కానీ ఇప్పుడు సచిన్ టెండూల్కర్, మైకిల్ జాక్సన్, ఇప్పుడు మన చంద్రమండలానికి తీసుకెళ్లారు రాకెట్లు, అది అన్బిలీవబుల్ కదనా అది. Yeah. ఆడికి వెళ్ళడం అనేది ఉమ్, మనిషే వెళ్ళింది, కనిపెట్టింది మనిషే, ఇవన్నీ చేసింది మనిషే. అంటే నువ్వు సాధన పెట్టట్లా, పెడితే ఊహకందనంత ఉంది జీవితం అనేది. ఓకే. ఉమ్, లైఫ్ ఏ షార్ట్ అంటాడు, అదొక పాయింట్. ఇంకోటి సినిమా వాళ్ళని చిన్న చూపు చూస్తారు, అది అసలు చాలా తప్పు. సినిమా అనేది ఒక వరం. నువ్వు చనిపోయినా నిన్ను బతికించేది సినిమా. ఆ. నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా నేను బతికించు సినిమా. ఆ. నీకు మనకి ఐ డ్రీమ్ వాళ్ళది ఉంటే చూడండి, ఇంటర్వ్యూస్లో పెద్ద డీజీపీ, ఆ పెద్ద పోలీస్ ఆఫీసర్ కూడా సినిమా ఇన్స్పిరేషన్తో ఎదిగిన చెప్పారు అంకుశం సినిమా గురించి. సినిమా ఒక మనిషి జీవితాన్ని మారుస్తుంది. కరెక్ట్ గంగా. ఇప్పుడు అక్కడ లాస్ అక్కడ ఇంకోటన్నా, ఉమ్, పొలిటికల్ కన్నా కూడా పవర్ఫుల్ సినిమా. అవును, ఎగ్జాక్ట్. సినిమాని చిన్న చూపు చూడటం అనేది అది ఫూలిష్నెస్. Foolish. సినిమా అనేది యాక్చువల్గా ఒక పెద్ద వరం అది. రైట్. ఇక్కడ జీవితాన్ని నేర్చుకుంటాడు సినిమాలో. ఉమ్, అంటే ప్రపంచంలో ఉన్న అన్ని క్యారెక్టర్లు ప్లే చేసి మనిషి జీవితాన్ని నేర్చుకుంటాడు, ఇంకోటి జీవితాన్ని తెలియజెప్తాడు. సినిమా అనేది అంత పవర్ఫుల్. సినిమా కాదు గంగా. ఇప్పుడు లైఫ్లో ఒకే ట్రాక్ మీద లేకుండా అటు ఇటు బ్యాలెన్స్ అవ్వటం వల్ల నువ్వు వెనకబడ్డావు అనుకోవచ్చా? ఆ, ఆ? అవును. ఉమ్, ఉమ్, వెనకబడ్డా అంటే పరిస్థితులు అన్నా. ఉమ్. అదే అది కూడా అక్కడ కూడా నువ్వు బ్యాలెన్స్ చేసుకున్నావు, ఉమ్. లైఫ్ ని కింద పడకుండా బ్యాలెన్స్ చేసుకున్నావు. ఉమ్. అయితే టాలెంట్ ఏదైతే ఉందో మరి దాన్ని ప్రూవ్ చేసుకుంటే ఒకే ట్రాక్ మీద అవును. ఖచ్చితంగా ఈ ఫైనాన్షియల్ ఉమ్. స్ట్రగుల్ వల్ల అన్న, ఓకే. ఇప్పుడు సైడ్ ఇన్కమ్ టీ షాప్ ఉంది, కాఫీ షాప్. ఉమ్, ఉమ్, ఉమ్. ఇది ఉండడం వల్ల నాకు రొటేషన్ అవుతుంది. రొటేషన్ అవుతుంది. ఓకే, ఓకే, రొటేషన్ అవుతుంది, నేను ట్రయల్స్ చేసుకుంటా. ఓకే. నాకు సినిమా ఉన్నప్పుడు డబ్బులు వస్తాయి. ఉమ్, సో ఏంటంటే ఎప్పుడన్నా ఒక సినిమా అప్ అండ్ డౌన్ ఎప్పుడన్నా అవుతుంది, 100% అవుతుంది రైట్, రైట్. లైఫ్ లో, ఎప్పుడైనా అప్ అండ్ డౌన్. ఉమ్, బిజినెస్ అనేది నాకంటే ఒక బ్రాండ్. ఇప్పుడు ఉమ్, పీలా గంగాధర్ ఛాయ్ అంటే అది ఒక బ్రాండ్ లా క్రియేట్ అయింది ఇప్పుడు. రైట్, ఓకే. మీరు చూస్తారు కదా ఎంతమంది అవును. మీ లైఫ్ లో మీరు ఎప్పుడు చూసుంటారు ఉమ్, టీ కోసం వచ్చి గంట సేపు వెయిట్ చేసి టీ తాగెళ్ళడం మీరు ఎప్పుడు మీ లైఫ్ లో చూసారా?
అదే అది క్రియేట్ చేసుకుందాం. ఆ, అది ఎందుకు ఆ. ఆ క్వాలిటీ ఉంది. ఓకే ఓకే. నాకు చాలా మంది సజెషన్ ఇస్తారు, Hmm. ఇన్వెస్ట్మెంట్ చేస్తాను, పార్ట్నర్షిప్ చేద్దాము, Hmm. ఈ ఎందుకయ్యా ఇది, ఏదో చాయ్ పెట్టు లక్షలు సంపాదించుకోవచ్చు, టీ బిజినెస్ పెద్ద లక్షలు సంపాదించుకోవచ్చు, అవును, బిజినెస్ అలా అవును, అయిపోయింది. అవును, అవును. నాకొద్దు, ఉమ్, నా దగ్గర ఓన్లీ క్వాలిటీ. పీలాగం కాదు, ఇట్స్ ఎ బ్రాండ్. ఉమ్, మంచి క్వాలిటీగా బతకాలి మనిషి, నేను క్వాలిటీ ఇవ్వాలి. నేను పెట్టుకున్న కాన్సెప్ట్ ఏంటంటే ఒక మంచి టీ ఇవ్వాలి ఉమ్. కస్టమర్కి. నేను ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేశానో అది చేయకూడదు. మనిషికి మైండ్ రిలీఫ్ అవుద్ది. వాడు ఏదో స్ట్రెస్లో ఉంటాడన్న, అదేలే. ఆ స్ట్రెస్లో దాని కంటిన్యూషన్లో ఏమేం చేయొచ్చు. ఉమ్, ఉమ్, ఒక సెకండ్లో మనిషి చచ్చిపోతాడు. ఉమ్. ఒక సెకండే మనిషిని అట్టి తిప్పేది. తిప్పేది అదేలే. ఆ డిప్రెషన్లో ఉన్నప్పుడు వాడిని ఒక టీ కాపాడుద్ది. వాడు కాస్త రిలాక్స్ అయ్యాడు అనుకో, కాస్త కూల్ అవుతుంది ఆలోచన ప్రాసెస్. అక్కడి నుంచి ఒక డిస్కషన్. మీరు అసలు టీ షాప్ దగ్గర చూస్తే డిస్కషన్, ఉమ్. అన్ని రకాల మీటింగ్లు జరుగుతాయి ఆడ. రాజ్ తరుణ్తో సినిమా అంత మంచి సక్సెస్ పడింది కదా, తర్వాత మరి రాజ్ తరుణ్ చాలా సినిమాలు చేశాడు. అవును. మరి నువ్వు కనపడలా నేను కలవలేదు. ఎందుకు? ఇంక ఇదే అన్న, అట్లా ఇట్లా ఏదో ఒక సినిమా వస్తుంది, ఆ సినిమా చేసుకోవడం, మధ్యలో బిజినెస్ అటు ఇటు వెళ్ళడం, మధ్యలో వెళ్ళి కలుస్తాడు మాట్లాడతాడు. ఇంకా హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అంతవరకే ఉంటుంది. ఓకే. అంటే నాకేందంటే, నేను మామూలుగా ఆఫీసులు తీస్తారు వెళ్ళి కలుస్తాం, అట్లా కలుస్తా, కానీ పర్సనల్గా వెళ్ళి కలవట్లా. అందరు కలుస్తారు అట్లా, ఓకే. నేను కలవను. ఏంటి అది ఆర్టిఫిషియల్ అనిపిస్తుంది నాకు. ఓకే. ఇప్పుడు మీరు ఉన్నారన్న, నేను ఇప్పుడు మీ ఛానల్లో హైలైట్ అవ్వాలని 10 సార్లు ఇంటర్వ్యూ ఇవ్వాలి, 10 సార్లు వైరల్ అవ్వచ్చు. ఇప్పుడు మీరు తలుచుకున్నాను వైరల్ చేయొచ్చు. అది నేనే ఎలా చేయాలి? రోజు వచ్చి కలవడం, మీకు ఇష్టం అట్లా ఇట్లా ఏదో చేస్తున్నాను. నా మైండ్లో ఏముంటుందంటే ఇదంతా వాంటెడ్గా చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఓకే ఓకే. ఒక పర్పస్ ఉంది అనుకోండి, అదేలే. పర్పస్ ఉన్నప్పుడే కాల్ చేయాలి. ఇప్పుడు నాకు వేణు ఉన్నాడు, వేణు, ధనరాజు, చంద్ర, నేను ఇప్పటికి కూడా వాళ్ళకి ఎప్పుడు ఫోన్ చేసి విసిగించిన మాటలు అడగను. ఒక్కొక్కసారి వాళ్ళు ఫీల్ అయ్యే సందర్భం ఉంటాయి. మేమే చేయాలి, నువ్వు చేయవా అనే అనేది కూడా ఉంటుంది వాళ్ళు అప్పుడప్పుడు. నాకేంటంటే పర్పస్ లేకుండా ఏం ఫోన్ చేస్తాం, అదేదో వాంటెడ్గా, అంటే ఈ ఈ ఈ ట్రాక్తో క్యారెక్టర్ పట్టుకున్నట్టు అనిపిస్తుంది నా మైండ్కి ఫీలింగ్. సో ఓకే, ఓకే. టాలెంట్తో పట్టుకోవాలి కానీ టాలెంట్. ఇప్పుడు నేను మొన్న బలగం అప్పుడు చోరు బజార్ చేశా, జీవన్ రెడ్డి గారిది. దాంట్లో వేణు క్యారెక్టర్ చేశాడు. వేణు టచ్లో ఉన్నాడు నాకు. ఓకే. అప్పుడు నేను దిల్ రాజు గారి దగ్గర అప్పుడప్పుడు నేను వెళ్ళి కలిసేవాడు కూడా. దిల్ రాజు గారు కూడా తెలుసు నాకు. పరుగు అప్పుడు హీరో ఫ్రెండ్ నేను సెలెక్ట్ అయ్యా, అడ్వాన్స్ ఇచ్చారు, లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయింది. ఓకే. డిస్ట్రిబ్యూటర్ జై సినిమా అప్పటి నుంచి పరిచయం దిల్ రాజు గారు, ఓకే. అప్పుడు తెలుసు. జోష్ సినిమా ఫ్లాప్ అయింది. ఓకే. ఓకే. తర్వాత పరుగు మళ్ళీ అప్పుడప్పుడు కలుస్తా, కనపడ. ఓకే. ఇప్పుడు 10 సార్లు కనపడితే ఇస్తాడు, అది ఓకే. కానీ ఆ 10 సార్లు వెళ్ళడానికి ఇష్టపడదు మైండ్. అదే ప్రాబ్లం ఏంటి నాకు తెలుసు. ఇప్పుడు కొంచెం మార్చిరండి, ఇప్పుడు మొత్తం సెటప్ చేశా. ఓకే గంగా, అన్న మొత్తానికి ఒక ముగ్గురు అమ్మాయిలు, లవ్ స్టోరీలు మధ్య రకరకాలు, అంటే ఎన్ని కష్టాలు వచ్చినా అంటే ఇండస్ట్రీని వదలకుండా ఇదే నాకు ఇండస్ట్రీయే ఏదో ఒక రోజు గుర్తిస్తుంది అని చెప్పి పక్కకి వెళ్లకుండా రకరకాల బిజినెస్లు చేసుకున్నాం చూడు. అన్నీ ఒక పక్కన బిజినెస్ చేస్తూ ఆడిషన్స్కి వెళ్ళటం, మళ్ళీ ఇక్కడ రావటం. సో సక్సెస్ అనేది ఏదో ఒక రోజు ఖచ్చితంగా నీ తలుపు తట్టుద్ది, తట్టాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. 100%. ఈ పరంగా ఇండస్ట్రీలో స్ట్రగుల్ అయ్యే ఆర్టిస్ట్ కూడా చెప్పాలనుకున్నా. చెప్పు. పూరి గారు ఒక మాట చెప్పారు, చెప్పు. నువ్వు ప్లాట్ఫామ్ మీద ఉండు, ఆ ట్రైన్ వస్తుందో రాదో నీకు అనవసరం, నువ్వు ఉండు, నీ ధర్మం నువ్వు ఉండాలి, వస్తే ఎక్కువ లేకపోతే లేదు, నీ ధర్మం నువ్వు పాటించు. సో చెప్తుంది ఏంటంటే నీకు సక్సెస్ వస్తుందా రాదా ఆ తర్వాత సంగతి, నువ్వు చనిపోయే వరకు నువ్వు ఫైట్ చేస్తూనే ఉండు. రైట్. నువ్వు ఫైట్ చెయ్యి. ఆ ఫైట్ లో కూడా రకరకాలు మార్చుకుంటూ తగ్గు పెరుగు ఫైట్ చేస్తూనే ఉండు. 100% సక్సెస్ వస్తుంది అన్న. అంతే. ఎందుకంటే నేను 20 years నుంచి చూస్తున్నా కదా. నేను ఇప్పుడు నేను వెళ్ళి కలిసి తిరిగితే పడతాయి. ఆ స్టఫ్ నా దగ్గర ఉంది, ఆ నాలెడ్జ్ ఉంది, అన్ని ఉన్నాయి. రైట్ గంగా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న, నైస్ టు మీట్ యు.